ఆ బిడ్డను తీసుకొని మళ్ళీ తెల్ల గంట పడింది. దాని తర్వాత ఏమైంది 2000 ఎందుకు వాళ్ళ బొమ్మ పోయేదాడు మాదే పోయింది బొమ్మనే పోయింది పోయిన వేయలేదు పోయిన ఒక్కరికి ఇస్తే ఒక్కరికి కూడా వేయలేదు అవి అలా మాట్లాడుతున్నారు దాంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు అన్నీ అకౌంట్ చేయరు ఆయన టీఆర్ఎస్ లీడర్ అని చెప్పని ఆయనకు 25 ఇచ్చేవాం సార్ ఎంఏ గారు రైటర్కి ఇవ్వాలి కదా ఇవ్వకుండా కౌన్సిలర్ ఇచ్చేది ఏముంది అందరు కౌన్సిలర్ పంచుకుంటే కౌన్సిలర్ ఒక్కరే ఓటు ఇస్తే ఎమ్మెల్యే కదా సార్ ఏమంతా ఓట్లు వేస్తారేమో మేము ఒక్కదాంట్లో కాదా ఎప్పుడు పోయినా సంతకం చేస్తాడు జమారత్వం పోవాలి హైదరాబాద్కు 4 సార్లు పోయినా సార్ ముఖ్యమంత్రి వ్యవహరించండి దీనికి మాకు న్యాయం కావాలంటే అక్కడ భూములు పోయినట్టు ఇస్తాం పళ్ళు ఇచ్చినా పర్వాలేదు ఇంటి పళ్ళు ఇచ్చినా పర్వాలేదు ఒక్క లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు బిడ్డ పర్వాలేదు మళ్ళీ బిడ్డ ఏమన్నా మంచి లేదు మేమే కట్టుకుంటాం గుర్తు చేసుకుంటాం సార్ రేకులు వేసుకొని ఉంటాం దాన్ని మధ్యలో కానీ 6 ఏళ్ళ నుంచి కట్టి నీరు లేదు మీరు నమ్మితే నమ్మలేకుండా 6 సంవత్సరాల నుంచి ఎంత కష్టపెట్టుకున్నట్టు గవర్నమెంట్ వీళ్ళని గెలిపించడం ఎందుకు నేను కార్యకర్తలు సార్ ఒకప్పుడు ఇప్పటికి దాంట్లో ఏమన్నా అయినా వ్యతిరేకిస్తున్నా ఏంటంటే తప్పు చేస్తున్నారు వాళ్ళు మన పిల్లలు తప్పు చేసినా మనం ఇది వంటలు గమనం చేయాలి దాని గురించి వాళ్ళ మొత్తం కేసులు వాళ్ళని కేసులు పెట్టినాము జరిగిందాక మొత్తం వీరన్నపేట 660 310 ఈటుపల్లి దగ్గర 1024 కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక 3000 మందికి 60 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. 2014లో 2012లో పట్టాలు ఇచ్చినప్పుడే వారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ తోటి వాళ్ళకు పట్టా కాయిదాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. నిర్మాణం చేసుకోకపోవడానికి కారణాలు అక్కడ నీళ్లు లేవు, రోడ్లు లేవు, అంత మురికి కంపలు, అందుకోసం ఇల్లు నిర్మాణం చేసుకోలేరు. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు 60 గజాలలో మీకు ఇల్లు ఏం సరిపోతుంది, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఇచ్చినటువంటి 300 సర్టిఫికెట్లు అన్ని మీరు ఆపాస్ స్వచ్ఛందంగా తెచ్చి ఇవ్వండి, మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగిందట. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మీద అప్పటి ముఖ్యమంత్రి నమ్మకంతో స్వచ్ఛందంగా అన్ని సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఎంఆర్ఆర్లు ఇవ్వడం జరిగింది. అప్పటి జిల్లా కలెక్టర్ గారు రోల్నాల్డ్ రోస్ గారు అర్హత లిస్ట్ కూడా ప్రకటించారు. 3000 మంది సర్టిఫికెట్లు ఇస్తే కొందరు చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, కొందరికి సొంత ఇళ్ళు ఉన్నాయని చెప్పి ఎంక్వైరీలో ఒక 10-12 సార్లు ఎంక్వైరీ చేస్తే దాంట్లో 886 మందికి వీళ్ళు జెన్యూను, వీళ్ళని తీసేయడానికి ఎవరి కారణం కాదు, వీళ్ళు నేను ఈ మహబూబ్ నగర్కి వెళ్ళిపోయేవారు నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చేపోతాను చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు. అప్పుడు కలెక్టర్ గారు చెప్పిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వ్యాపారం స్టార్ట్ అయిందాక ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ వీళ్ళకు 5 లక్షలు 3 లక్షలు కౌన్సిలర్లకి ప్రతి కౌన్సిలర్లకి 15-10 అట్లా ఇచ్చేస్తే వాళ్ళంతా సంతలో వస్తువులకు అమ్ముకుంటూ తప్ప పేదలకు ఏదైతే కలెక్టర్ గారు ప్రకటించినో ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. గతంలో పోరాటం ఫలితంగా ఒక 100 మందికి మాత్రం లక్కీ ట్రిప్ వేసి 100 మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మిగతా వాళ్ళకంతా డబుల్ బెడ్రూమ్ లిస్టులో లేకుండా అట్లాగే ఏ ట్రిప్ లేకుండా అందరికీ వ్యాపారం లేక అమ్ముకుంటూ పోయారు అనేది మీకు తీసుకొస్తున్నాక అప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక దఫాలుగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం, ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తా ఉన్నాం, ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు స్థానిక అప్పుడు శ్రీనివాస్ గౌడ్ మంత్రి దృష్టి తీసుకెళ్తే మీ లిస్టులో మీ పేరు ఉంది కదా మీకు వచ్చేస్తారు, లిస్టులో మీ పేరు ఉంది కదా మీకు వచ్చేస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లిస్టులో మా పేరు ఉన్నాయి కానీ మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. అక్కడ
అట్లాగే ఎంఆర్ఓ వరకు పోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, నీ పేరు చెప్పమ్మా, నీ భర్త పేరు చెప్పమ్మా, లిస్ట్ నీ పేరు ఉందమ్మా నీకు వస్తుంది. ఇదే చూస్తున్నావు తప్ప ఈ రోజు వరకు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న పాపన పోలేదక్క. ఈ సమావేశానికి ఇప్పటికి కూడా వ్యక్తిగతంగా ఇప్పటికీ దాదాపు 3 నెలలకి మేము మళ్ళీ పోరాటం స్టార్ట్ చేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా దరఖాస్తులు ఎంఆర్ఓ తీసుకెళ్తే మీకు లిస్టులో పేరు ఉంది కదా, మీరు వాళ్ళు ఎవరు ఎందుకు పోతున్నారు, వీళ్ళంటే ఎందుకు పోతా ఉన్నటువంటి బెదిరింపులో ఇప్పటికి అధికారులు స్టార్ట్ చేసారు. అట్లాగే అప్పటి ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే ఎవరైతే అమ్ముకున్నారో కౌన్సిలర్ అనేవారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఏరియాలో దాడులకు చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ మనం మీటింగ్ పెడతా ఉంటే కూడా పోలేదు, మీకు మీటింగ్ పోతే మీకు డబుల్ బెడ్రూమ్ రావాలని పద్ధతిలో ఈరోజు మన ప్రజలకు కూడా హెచ్చరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకోసం ఈ సందర్భంగా మీకు అందరి దృష్టి తీసుకొచ్చేదంటే గతంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళకి వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు ఒక అక్క మాట్లాడింది, నా బిడ్డ చిన్నగా ఉండే, నా బిడ్డ పెళ్లి చేసినా, నా బిడ్డకి 2 పిల్లలు ఇప్పుడు అంటే దాదాపు 15-20 ఏళ్ళకి వెళ్ళి ఈరోజు డబుల్ బెడ్రూమ్ కోసం కొట్లాడుతున్న పరిస్థితి మహబూబ్నగర్లో ఉంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి 886 మంది దీవిస్తున్నావు కదా, దీవిస్తున్నటువంటి వాళ్ళకందరూ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు డీటిపల్లిలో మొన్న జిల్లా కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్తే 600 ఇల్లు అక్రమంగా ఇచ్చారు, ఇల్లున్న వాళ్ళకి ఇచ్చారు, కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారం మేము వాళ్ళకి ఖాళీ చేస్తాం, వీళ్ళకి ఇస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వాటి మాటలకు మాకు నమ్మకం లేదు. ఎందుకోసంటే గతంలో మీరు అర్హత ఉంది మీకు ఇస్తామని చెప్పి లిస్టు ప్రకటించిన తర్వాత కూడా మాకు అన్యాయం చేసి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మొత్తం అమ్ముకున్నారు. కాబట్టి మేము కోరేది ప్రజా ఉద్యమాల ద్వారా మీ అందరి సహకారం, అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని, ప్రజా సంఘాలు కార్మిక సంఘాల సహకారం తీసుకొని ఏవైతే అర్హులైతే ఎవరైతే ఉందో వాళ్ళకి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదాకా మేము పోరాటంలో ముందుంటామనుకుంటాం. మా పోరాటానికి మీరు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాక అట్లాగే ప్రభుత్వ మీనాపేటలో కానీ అట్లాగే మన మొలాలగుట్ట అని చెప్పి మన రూరల్ పోలీస్ స్టేషన్ ముందర ఉంటారు మొలాలగుట్ట. అయితే రేపు ఎలక్షన్ అంటే ఈ రోజు రాత్రికే సర్టిఫికెట్ పంచిన పరిస్థితి ఉంది. అందుకోసం మమ్మల్ని ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరినీ దొంగల దొరికే ప్రయత్నం అధికారులు చేసిండ్రు, అప్పుడు ప్రజాప్రతినిధులు చేసిండ్రు. అప్పుడు జరిగిన మోసం ఈ ప్రభుత్వంలోనైనా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా, ఎందుకంటే పట్టాలు ఇచ్చింది మీరు, అట్లాగే మాకు అన్యాయం జరిగిందని చెప్పి మీకు కూడా చాలా అధికారులు గారు, రాఘవాచారి సార్ పాలమూరు అధ్యయన వేదిక, కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ గారు, కేఎన్పిఎస్ నాయకులు గోవింద్ గారు, ఐఎఫ్టియు నాయకులు వెంకటేష్, ఇస్మాయిల్ గారు, రెహమాన్ గారు, జక్కా గోపాల్, ప్రజా గాయకులు, ఎడ్ల కృష్ణ, చాలా మంది మనకు వచ్చింది. మేము టీఎఫ్టియు నాయకుడుగా కంటే ఒక బాధితుడుగా మాట్లాడవచ్చు. విషయం ఏంటంటే 2002 నుంచి మొదలుకొని 2008 దాకా పోరాటాలు చేసింది. మహబూబ్నగర్ పట్టణంలో పేదలు మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అనిఫాక్ ఉంది. నేను మీద ఎన్ని కేసులు అయినా 14 కేసులు జైలుకు పోయింది. ఆమె మళ్ళీ ఇల్లు కావాలని చెప్పి ఇక్కడ కూర్చుంది. భర్త కూడా చనిపోయింది, మా కూడా చనిపోయింది. ప్రతి ఒక్కసారి పోయి వచ్చిన ఇప్పుడు 20 సంవత్సరాలు తిరుగుతుందట. పిల్లలు అయితే ఏం లేదు, ఇంట్లో ఉన్నారు. 4 ఇల్లు పిల్లల పని, పిల్లలకి 3 పిల్లలు తల్లి చచ్చిపోతే పిల్లలు సాపుకుంటున్నాను. నా కొడుకు పిల్లలకి నాకు ఇల్లు లేదు, నెలకు 5 ఏళ్ళు యాదగిరి రాగట్టాలి. చచ్చి వరకు ఇట్లా మిగిలితో మీ పేరే బదలాం అయితే మీకు పోతే ఇప్పుడే చేసి అప్పుడే చేసి మేము ఓటు వేసి మాకు తప్పు పని ఏంది, మా తప్పులు మేము తీసుకుని కొట్టుకోవాలి. ఓటు వేసి జరిపించి మాకు ఈ పైసలు పిల్లలకే మీరు ఇస్తున్నారు. పేదలకే పల్లి ట్రీట్మెంట్ వేసినారు, అప్పు తీసుకొని తప్పు పైసలు పిల్లలు దాన్ని జగన్ మాట్లాడడం. ఇప్పుడు ఇల్లు లేదు, మాకు ఇంత జాగ్రత్తలు చేస్తే అంటే ఒక్కరొక్కరి కల్లా నేను ఒక మెరుగు తీసి చూపిస్తున్నా. ఇక్కడ మన తస్లిమా అక్క ఉంటుంది, స్కూల్లో మజీద్ ఇంట్లో కిరాయికి ఉంది, భర్త లేడు. ఆ కిరాయి కూడా మంది జమ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి. 2008 నుంచి పోరాటంలో ఉన్నారు. 2018లో పట్టా సర్టిఫికేట్ తీసుకున్నారు. ప్రభుత్వం భూమి తీసుకున్నది, వాళ్ళకి ఇవ్వాలి. భర్తలు చనిపోయిన వాళ్ళు,
పిల్లల్ని సంకలెత్తుకొని వచ్చారు పోరాటంలో. ఆ పిల్లలు వాళ్ళని ఈరోజు బండి మీద సైకిల్ మీద కారులో మాకు ఇల్లు కావాలని ఒక ఆశ, మాకు ఇల్లు దొరుకుతుందని ఒక బాధ. గత 15 సంవత్సరాలుగా ఇంటి కొరకు పోరాటం చేసి ఇంకా వాళ్ళ జీవితకాలం చిన్నపిల్లల్ని సంఖ్యలు ఎత్తుకొని వస్తే ఆ పిల్లలు బండి మీద మోసుకొని వస్తున్న పరిస్థితి. ఇంత పోరాటం చేసినా ఎందుకు న్యాయం జరగట్లేదు, ఎందుకు ఈ అన్యాయానికి గురవుతున్నాము, మేము మళ్ళీ ఎందుకు ఈ సమావేశాలు పోరాటాలు చేస్తున్నాము, ప్రజలు కూడా మనం గ్రహించాలి. ఎందుకు ఇది చేస్తున్నాము అంటే ఇక్కడ ఎవరో మాకు సహకరిస్తారు, రాజకీయ పార్టీల నాయకులు మాకు అండగా నిలబడిస్తారు అనే ఆశను మేము కోల్పోయి. గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్యను చాలా స్పష్టంగా ఆయన దృష్టికి తీసుకొచ్చిపోయారు. పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి తాను పరిష్కారం చేయకుండా కోటీశ్వర్లకు ఇల్లు ఇచ్చింది. నేను జిల్లా కలెక్టర్ దాకా మొన్న సోమవారం నాడు పోతే డిప్యూటీ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, 600 ఇళ్ళు కోటీశ్వర్లకు ఇచ్చిందగా, మరో ఇల్లు ఖాళీ చేస్తే మీరు ఎటువైపు భర్త కోల్పోయిన నువ్వు ఇల్లు ఇవ్వకపోతే, 14 కేసులు అనుభవించిన వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే, దాదాపు 150-200 మంది మీద కేసులు మొత్తం మహిళలు తిరిగారు పోలీస్ కేసులు చుట్టూ, అరెస్టులు అయింది, జైల్లోకి వెళ్ళారు. వాళ్ళతో పాటు మేము జైల్లోకి వెళ్ళాము. ఆ మహిళలు జైల్లోకి వెళ్ళారు. అంత పోరాటం చేస్తే వాళ్ళకి కనీసం ఒక ఇల్లు ఇవ్వకపోతే ఉన్న జాగా కూడా గుంజుకుంటుంది. ఇల్లు ఇవ్వకుంటే కర్మ, మా జాగా మాకుంటే గుర్తు చేసుకునే పొలం. మా బషీర్ మాట్లాడుతూ చెప్పి రేపులోనే వేసుకుంటుంది కదా, ఇంటికి కిరాయి కట్టలేదు చెప్పి ఆ అక్క మాట్లాడుతూ చెప్పి నాకు ఆ అడ్రస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎంక్వైరీ వాళ్ళు 10-15 సార్లు ఫోన్ చేసేటారు. ఫోన్ చేసినప్పుడు నేను తెలంగాణ చౌరస్తాలో ఉన్నాను ఈ సంవత్సరం చెప్పిట్లా, మళ్ళా సంవత్సరానికి వస్తాడు వాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు ఈరన్నపేటలో ఉన్నా అని చెప్తే అదే కడ్డాన్ని అదే అన్న కదమ్మా, ఇల్లు లేని వాళ్ళము సంచార జీవులాకైదు. ఆ మూలకు దొరికితే ఆ మూలకు పోవాలి, ఈ మూలకు దొరికితే ఈ మూలకు పోవాలి. ఆ పరిస్థితి ఈరోజు ఈ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు అనుభవిస్తున్నారు. మేము మీ మీద ఆశలు పెట్టుకున్నాం. ప్రవీణ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారితో బాగున్నారు, వాళ్ళు కూడా దృష్టి పెట్టుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోవాలి. కాచమన్న ఉన్నాడు, అన్న ఉన్నాడు, పాలమూరు అధ్యయన వేదిక మీరున్నారు. మేము మిగతా వాళ్ళ మీద కంటే కూడా ఈరోజు ఈ సమస్య ఇంత క్రిటికల్ గా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎవరికైతే పేరుందో, ఎవరికైతే లోన్ ఉందో మాట్లాడగలే వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసారు, వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేసారు. వాళ్ళు విలేకరులు కావచ్చు, వాళ్ళు సిపిఎం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు సిపిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు. సమాజంలో నోరుండి మాట్లాడగలిగేటోళ్ళ నోరు మూయించారు, మిగతావి అమ్ముకున్నారు. మాట్లాడేటోళ్ళు లేనప్పుడు ఈ పేద పిల్లల గురించి ఎవరు అడుగుతారు? నువ్వు సమాచారం హక్కు కింద అడిగితే ఎవరు అడగడు? నీకు ధర్నా చేస్తే కూడా అనేక సార్లు ధర్నాలు చేశారు. ఓ నాయకత్వం లేని ధర్నాలాకాయ, ఒక దిక్కుమొక్కు లేని జనం చేసే ధర్నాలాకాయ ఇలా ధర్నాలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు పౌర సమాజం మీద మా పోరాటం మీద ఆశించడం తప్పించి ఇంకెవరి మీద విశ్వసించలేని పరిస్థితి ప్రజలకు వచ్చేది. అలసిపోయింది. నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు మేమున్నాము, మేము ఇంతమందిని జమ చేసినాము, నాలాంటి వాళ్ళకి 10 లేస్తే నేను గమ్ము ఉండిపోతున్నా. ఇట్లా చాలా సందర్భాలు జరిగినాయి. నాయకులంతా చాలా మంది నాయకులు వెంబడేసుకున్నారు, ధర్నాలు చేసినారు, వాళ్ళ కార్యకర్తల కాకిళ్ళు తీసుకొని గమ్ముకున్నారు. ఎంత దుర్మార్గం అంటే నీకు 10 ఇళ్ళు ఇచ్చింటారు, నీకు 15 ఇళ్ళు ఇచ్చింటారు, లేకపోతే నీకు 20 ఇళ్ళు ఇచ్చింటారు. కానీ 4800 ఎకరాల ప్రభుత్వ భూమి మహబూబ్నగర్ అర్బన్ మండలంలో ఉంది. 4800 ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉంది, ఎవరికి ఇచ్చారు? నువ్వు మొత్తం భూమిలో సగం భూమి వంచిన, 1 ఎకరా భూమి వంచిన, దాదాపు 1000 ఎకరాలు వంచిన, నువ్వు ఎకరాకి 20 మందికి ఇచ్చిన 20,000 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలకు భూమి ఇవ్వచ్చు. 4000 ఎకరాలు 1000 ఎకరాలు అంటున్నాం మేము. 3000 ఎకరాలు మీరు తినండి, అనుభవించండి, మేము కాదంటలేవు. ఉన్న నీకు 1000 ఎకరాలు వంచిన 20,000 మందికి ఇవ్వచ్చు. మొత్తం దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ సంఖ్య 12,000 మంది. మాకు ఇండ్లు లేవని చెప్పి మహబూబ్నగర్ పట్టణంలో వాళ్ళ అర్హులని మీరు తేల్చింది 8,000 మందికి. నీ దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు అందరికి ఇచ్చినా ఇక్కడ ప్రభుత్వ భూమి ఇంకా మిగిలి ఉంటుంది. నువ్వు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తావా లేదా మాకు తెలియదు. నువ్వు డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తావో మాకు తెలియదు. అసలు నువ్వు ఏ ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు అంటే ఇవాటి దాకా సమాచారం లేదు. గత ప్రభుత్వమే ఈ సంవత్సర కాలంగా కొన్ని 100 సమాచార హక్కు కింద లెటర్లు ఇస్తా ఉన్నాం. ఎవరు సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. అంటే అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? పేదల గురించి మాట్లాడే పరిస్థితి ఉండాలి. వాళ్ళు కేవలం భావోద్రేకాల మీద రాజకీయాలు నడుపుతా ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అవుతారా,
కవిత అరెస్ట్ అవుతుందా లేకపోతే ఈ రేవంత్ రెడ్డి మీద పాత కేసు తవ్వుతామా అని మాట్లాడుతున్నారు తప్పిస్తే పేదల భూములు గుంజుకున్న వాళ్ళ గురించి వాళ్ళకు ఉపాధి లేని వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే మనకు అండగా నిలపడం కొరకు నాయకులు వచ్చిండ్రు. మన పోరాటం తప్పించి మనం రక్షించేది ఎవరూ లేరు. మనమే పోరాటం చేయాలి. వాడు అరెస్ట్ చేస్తాడా చెయ్యని, అన్నం పెడతాడా పెట్టని, ఉపవాసం పెడతాడా పెట్టని, ఈ పండుగ వరకే మనం ఎదురు ఆగుదాం. 20 తారీఖు నుండి ఎంఆర్ ఆఫీసు ముందు మాకు పట్టా సర్టిఫికెట్ ఇల్లు ఇచ్చే వరకు మేము లేచిపోవు. కొంత వాడు ఎట్లా మధ్య పెడుతున్నాడు, ఎంక్వైరీ చేస్తానని మాట్లాడుతున్నారు. మా చెల్లెళ్ళు మాట్లాడిండ్రు, ఎంక్వైరీ చేస్తాము అది ఎంక్వైరీ చేస్తున్నారట కదన్నా, మనం పోరాటం చేస్తాను ఇబ్బంది అవుతుందా అని మాట్లాడుతున్నారు. ఎంక్వైరీ కూడా వట్టి బూటకము. 886 మంది అర్హులని చెప్పి ఒక జాబితా రూపొందించిన తర్వాత 2018 నుంచి వాళ్ళకి ఇవ్వకుండా ఆపి మళ్ళీ ఎంక్వైరీ చేయడం ఎందుకని అంటే ఎంక్వైరీ పేరుతోటి 10 ఏళ్ళు వాడు నడిపిండు. ఎంక్వైరీ పేరుతోటి 10 ఏళ్ళు వాడు నడిపిండు. ఈ ఎంక్వైరీ పేరుతోటి 5 ఏళ్ళు మీరు గడపాలని చూస్తున్నారా? ఎంక్వైరీ అక్కరలేదు. ఎవరైతే పట్టా సర్టిఫికెట్ ఇచ్చిందో, ఎవరు భూములు కోల్పోయిందో కలెక్టర్ ఆల్రెడీ జాబితా రూపొందించిండో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. లేదు నీకు శాత కాదు ఖాళీ చేయించనీకే, వాళ్ళంతా ధనవంతులకు ఇచ్చారు కాబట్టి వాళ్ళతో కొట్లాడనీకే కాంగ్రెస్ పార్టీకి చేత కాకపోతే, కలెక్టర్ గారికి చేత కాకపోతే, ఎంఆర్ఓ గారికి చేత కాకపోతే 4000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 150 గజాల భూమి పేదలకు ఇచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. నువ్వు 5 లక్షలు అంటున్నావు కదా, 5 లక్షలని 5 లక్షల స్కూళ్ళకు కూడా సరిపోవు. మేము 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. నువ్వు అదన్నా ఇవ్వు. ఇది మనం అడుగుతున్నాము. ఇది సాధించాలంటే మనం ఇప్పటి నుంచి కొంత ఓపికతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీటింగ్కి వచ్చినాం కదా, ఏం కాలేదు కదా అని వెనకడుగు చేస్తే అదే వాళ్ళు కోరుకుంటున్నారు. మనం ఇచ్చే వరకు నెల అవుతుందా, 2 నెలలు అవుతుందా, 10 సార్లు తిరుగుతామా, 20 సార్లు తిరుగుతామా, కనబడ్డోని కనబడ్డట్టు మాట్లాడదాం చేద్దాం. 20 తారీఖు నాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం కూడా 5 మందిని దోరుకొని వద్దాం. మన బువ్వ మనం టిఫిన్లు కట్టుకొని వద్దాం. మనకు అన్నం పెట్టే పరిస్థితి ఎవడు లేకుంటాడు. మనని ఎవడు ఆదుకోడు. పత్రికల వాళ్ళు కానీ మా పార్టీల నాయకులు కానీ వాళ్ళు ఆదుకుంటారా, వాళ్ళు ప్రచారం చేస్తారా లేదా మనకు సంబంధం లేదు. మనం మన పోరాటం ద్వారా మాత్రమే సాధించుకుంటాం. కాబట్టి మనం 20 తారీఖు వరకు కానీ ప్రభుత్వం స్పందించి మన సమస్యలను పరిష్కారం చేసి ఏ ఎంక్వైరీ లేకుండా, ఎంక్వైరీ అంటేనే మోసం. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయినాక 15 ఏళ్ళు నీ ఎక్కడో తిరిగిన వాళ్ళకు ఇంకేంటి ఎంక్వైరీ? 10 సార్లు ఎంక్వైరీ చేశారు, లిస్టు తయారు చేసావు కదా. ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళందరికీ ఇచ్చి నాకు ఇవ్వాల్సి వచ్చినావు. ఆ పేదమ్మాయికి ఇవ్వాల్సి వచ్చినప్పుడే నీకు ఎంక్వైరీ 10 సార్లు గుర్తుకొస్తుందా? కాబట్టి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా మీరు 20 తారీఖు వరకు ఇస్తే సరిపోయింది. లేదంటే 20 తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయం ముందు మనం కూర్చోవాలి. మాకు ఇల్లు అన్నయ్యవు, మాకు భూమి అన్నయ్యవు, లేదా మా కాగితం మాకు ఆఫీసు నువ్వు తీసుకున్నావు కదా. ఏం మాట ఇచ్చి తీసుకున్నావు? మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తాను తీసుకున్నావు, అందరికి చిట్టీలు ఇచ్చినావు కదా తీసుకున్నట్టు. మరి ఆ చిట్టీలు చూసుకుంటూ ఉండాలా? ఆ చిట్టీలో లామినేషన్ చేసుకుని తీసుకున్నావు. అదేదో దేవుని బొమ్మను జాగ్రత్త పెట్టుకోరు కానీ వాడిచ్చిన చిట్టీని ఆ 6 ఏళ్ల నుంచి లామినేషన్ పెట్టుకొని బీరువాలలో దాపెట్టుకున్నారు. నాకు తెలిసిన ఒక చెల్లెలు ఆ చిట్టి పోకపోయిందని 2 రోజులు అన్నం పనిచేసింది. నాకు ఇల్లు రాదు కదా, పట్టా సర్టిఫికేట్ అన్ని ఇచ్చిన చిట్టి ఓడుకోపోయిందని 2 రోజులు అన్నం తినకపోతే నేనుండి ఆ లిస్ట్ పేరు రాసిస్తే ఆమె కొంచెం మనసుకు ఒక శాంతం వచ్చింది. అంటే ఇంత భయంకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తుంటే 2 లక్షల మంది జీవిస్తున్న ఈ మహబూబ్నగర్ పట్టణంలో ఈ రాజకీయ పార్టీల నాయకులు ఏం చేస్తా ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? సిపిఐ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా, పత్రికలు ఉన్నాయి కదా, ఎందుకు దీన్ని బయటకు తేవట్లేదు?
వాళ్ళు తెస్తారా తేరా మనకు సంబంధం లేదు. మనం మన పోరాటం ద్వారా సాధించుకుందామని మన పోరాటానికి విమలక్క మద్దతు మనం కోరుతా ఉన్నాము. మన పోరాటానికి రాఘవేశ్వరి మద్దతు కోరుకుంటున్నాము. మన పోరాటానికి కాచమన్న మద్దతులు, ప్రవీణన్న మద్దతులు, ఎస్పీ వెంకటేష్ మద్దతులు, కేఎన్టీఎస్ నాయకుల మద్దతులు, ఇక్కడ వచ్చిన ఇస్మాయిల్ గారి మద్దతు, పౌర సమాజం మద్దతు మనం కోరుకుంటా ఉన్నాము. గోపాల్ వారి మద్దతు మనం కోరుకుంటున్నాము. పాట పాడేటోళ్ళు పాట పాడాలి, పోరాటం చేసేటోళ్ళు పోరాటం చేయాలి. ఎవరు ఏ సహకారం చేస్తారు సహకారం చెయ్యండి పేదలకు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ కాబట్టి మీతోటి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర మీకు తెలుగు అర్థమవుతుంది కదమ్మా? తెలుగు చదవన్నారా? తెలుగు చదవన్నారా అమ్మా? ఇప్పుడు మనము ఏదో ఒక రోజు వచ్చినాము మీటింగ్ పోయినాము అంటే కాదు పని. వాళ్ళు అదే కోరుకుంటున్నారు. ఈ మీటింగ్ పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ 50 వేలకు కొత్త మళ్ళీ వస్తారు, లేదంటే ఒక్కరొక్కరు తిరుగుతారు. ఒక్కరొక్కరు తిరిగినప్పుడు మనం విలేకపోతే చేసుకోవడం, సంతకం చేసేటేమో రాళ్ళు ముద్ర చేయడం ఒకరికొకరు పోయినప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం సమిష్టిగా పోరాటం చేస్తాం. 20 తారీఖు నుండి 20 తారీఖు వరకు ఒక హెచ్చరిక. 20 తారీఖు నాడు వరకు వాళ్ళు కనుక పరిష్కారం చేయకపోతే ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు ఇష్టం చేసుకోపో. ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన లిస్ట్ ఇది. వాళ్ళకైతే నేను మొదలు లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది, చాలా భూమి ఉంది. ఆ భూమి లేని వాళ్ళందరికీ కూడా మనము మనతో పాటు లేని వాళ్ళని కూడా మనం కలుపుకున్నాము. ఇల్లు లేని వాళ్ళను, భూమి లేని వాళ్ళను కూడా కలుపుకున్నాము. మహబూబ్నగర్ పట్టణంలో రేపు ఎవరైనా ఎన్నికల్లో మాట్లాడాలన్నా, ఎవరైనా నేను సమస్యల మీద మాట్లాడతామని ఏ ప్రజా సంఘాలు నాయకులు మాట్లాడాలన్నా పేదల ఇంటి స్థలం గురించి మాట్లాడకుండా కొత్త విషయం మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు చేయాలి. ఏ గేరికి వచ్చినా ఆ పని మనం చేయగలగాలి. కాబట్టి మీరందరూ కూడా హామీ ఇస్తే 20 తారీఖు నుంచి మనం పోరాడి సాధించుకుందామని మీరందరూ సిద్ధపడితే మనం సాధించుకుంటాము. మీరేమంటారో చెప్పండి. మీరేమంటారు? అవునా? 20 తారీఖు నుండి మనం కోరుకొని రావాలి. ఎంఆర్ఆర్ కోరుకొని పోవాలి. అక్కడ కూర్చోవాలి. రిపీట్లు కట్టుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చే వరకు వేసుకోవాలి. మనం ఎవరో ఒక పార్టీకి వ్యతిరేకంగా మనం పోవట్లేదు. ఎలక్షన్ల కొరకు మనం పోవట్లేదు. మన సొంత ప్రయోజనాల కొరకు మనం పోయట్లేదు. న్యాయంగా మనకు కావాల్సిన భూమి కొరకు మనం పోతుంది. ఈ న్యాయమైన పోరాటానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయడం కొరకు ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయన దృష్టికి ఇంత లెవెల్లో పోయిందా లేదా మాకు తెలియదు. ఆ లెవెల్ తీసుకుని పోవాలని చెప్పి కూడా మేము ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని కూడా కోరుకుంటాం. తర్వాత మా గుడికి వచ్చి ఎన్నికకి వచ్చి బాబు అన్నదమ్ములం సార్, అన్నదమ్ములం ఇస్తాము. నీడ కరువాయరో పేద సాధలకు ఇంత కూడు కరువాయరో, నీడ కరువాయరో ఎవరిని అడిగినా ఏమి కాకపాయరో, ఎవరిని అడిగినా ఏమి కాకపాయరో. పట్టకాగితమిచ్చి ఇల్లు చూపలేదురో, పట్టకాగితమిచ్చి ఇల్లు చూపలేదురో. ఆఫీసు చుట్టూ తిరిగి చెప్పులరిగిపాయరా, ఆఫీసు చుట్టూ తిరిగి చెప్పులరిగిపాయరా. ఉపాధి లేక మాకు ఇల్లు రెంటు కట్టాలేక, ఉపాధి లేక మాకు ఇల్లు రెంటు కట్టాలేక, ఇల్లు రెంటు కట్టాలేక. పిల్ల జల్లలమంతా రోడ్డున పడిపోతిమో, పిల్ల జల్లలమంతా రోడ్డున పడిపోతిమో. ఎన్నిసార్లు అడిగినా ఎవడు ఇవ్వలేదురో, ఎన్నిసార్లు అడిగినా ఎవడు ఇవ్వలేదురో. ఉన్నోళ్ళకే వాళ్ళు ఇండ్లు ఇచ్చిపోయిరో. ఏమి చతురాజాలింగా ఏమి ధర్మమాయరో, ఇదేమి ధర్మమాయరో. ఎవడు పేదలకు ఇల్లు ఇవ్వలేదురో. పేద సాధలమంతా ఒక్కటవుదామురో, పేద సాధలమంతా
ఉద్యమించిపోదాము, ఇళ్ళ కోసం మనము ఉద్యమించిపోదాము. అడుగందయ్యవడు మనకు అన్ని చెయ్యలేదురా, ఉద్యమాలే చేసి సాధించుకుందాము, ఉద్యమాలే చేసి సాధించుకుందాము. తెలంగాణ పెద్దక్క, తెలంగాణ పాట, తెలంగాణ ఆట, తెలంగాణ మాట ఇవాళ పెద్దగా ఉన్న విమలక్క గారు మనందరికీ చేదోడు వాదోడుగా అండగా ఉంటది. కాబట్టి మనందరం అధైర్య పడకుండా ఇప్పుడున్న శ్రీనివాసు రెడ్డి గారి మీద నమ్మకంతో వారి ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడు కాబట్టి తన ఉద్యోగాలు వదిలిపెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చిన ఒక గొప్ప నాయకుడుగా భావించి అలాగే నమ్మకంతో మనం కొట్లాడతాం. ఒకవేళ మోసాన్ని శ్రీనివాసరెడ్డి చేస్తే ఒక మహిళలుగా మన విషయాల్లో ఒక అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చేస్తారు. అట్లాంటి అవకాశాన్ని ఎన్నోసార్లు తెచ్చుకోకుండా పేదలకు న్యాయం చేయాలని ప్రవీణన్న గారు చాలా సమీపంగా ఉంటారు. వారి దగ్గర జరిగిన విషయాల్లో ఎమ్మెల్యే గారు చెప్పి విమలక్క గారి సహకారంతో ముందుకు పోవాలి, కళ్యాణ సహకారంతో దీన్ని కొట్లాడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అని చెప్పి అనేక ఉద్యమాలు చేసిండ్రు. దీనికన్నిటి కూడా మూల కారణము ఆంధ్ర పాలకులు అని చెప్పి మన కేసీఆర్ మన చెవులను ఊరిపోయింది. ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడినట్టుగా 60 గజాలు ఏం చేస్తారు, నేను మంచిగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ చాలా ఉపయోగం కోసం మనం అందరం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ఎవరు ఉపయోగపడదంటే ఆ నలుగురు అన్నట్టుగా మొత్తం బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రోజులు కోట్లకు పడిగెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఎవరినో ఆశించి వాళ్ళు ఇస్తారో పోతారని వాళ్ళు బోడకుండా మనం ఉండడానికంటే మన సమస్యలు మనం నమ్ముకొని మన సమస్యలు పరిష్కరించేంత వరకు ఉమ్మడిగా మనం అందరం కూడా కొట్లాడితే వాస్తవానికి ఇల్లు రావడానికి ఆస్కారం ఉండే. కానీ అట్లా కాకుండా అధికారుల మాటలకు లేదా కొంతమంది మన పట్టణ ప్రాంతాల్లో ఉన్న నాయకుల మాటలకు మనం మోసపోయి ఆ పట్టలు తిరిగిచ్చిన తర్వాత మనల్ని తిప్పి ఈ రోజు వరకు తిప్పుతూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీరు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో రేపు 20వ తారీఖు ఎంఆర్ ఆఫీస్ ముందర ఆల్రెడీగా మీరు కార్యక్రమం రూపొందించుకున్నట్టున్నారు. సరే, కార్యక్రమాలు రూపొందించుకున్న తర్వాత మేము తప్పనిసరిగా ఖచ్చితంగా మేమైతే ప్రజలకు సంబంధించిన ఏ విషయమైనా మద్దతుగా మేము ఉండడానికి మ్యాక్సిమంగా మీ ఎమ్మడి ఉంటాం. అట్లాగనే ఒకవేళ ఈ 20వ తారీఖు తర్వాత కూడా ఏదన్నా కార్యక్రమాలు తీసుకునేటట్టుంటే కొద్దిగా సమిష్టిగా ఆలోచన చేసి కార్యక్రమాలు రూపొందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే వివిధ ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరినీ కల్పించే వాళ్ళని కలుపుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పి జరిగే పోరాటంలో మా టీసీ ఐగా అట్లాగనే సిపిఎంఎల్ మాస్లైన్గా మా వంతు ఖచ్చితంగా పోరాటంలో భాగస్వాములు అవుతామని చెప్పి జేబీములు ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూస్తుంటే అంత పేదవాళ్ళే కనిపిస్తున్నారు. అంటే దళితులు, ముస్లింలు పేదవాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళు 20 సంవత్సరాలుగా పోరాటం చేసి ఇళ్ళ గురించి పోరాటం చేస్తున్నారంటే మనం ఏ స్థితిలో ఉండవో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలు 15-16 ఏళ్ల నుంచి ఇళ్ళ గురించి పోరాటం చేస్తున్నారంటే ఈ పాలకులు ఏం చేస్తున్నారో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. మనం ఓట్లు వేస్తున్నాం అంటే ప్రభుత్వాలు ఏది మారినా వ్యక్తులు ఈ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకే మేలు చేసుకున్నారు. ప్రజలు ముందస్తుగా ఆలోచన చేసి ఖచ్చితంగా మీరు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు అంటున్నారు, ఇప్పుడు మీకు కూడా మాయమాటలు చెప్పి మీకు ఇండ్లు ఇస్తాం అవి ఇస్తామని మళ్ళా మీకు మబ్బ పెడతారు. కాబట్టి మీరు అలాంటి మాటలు నమ్మకుండా ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఇప్పుడు అన్నోళ్ళు తీసుకున్నటువంటి ఈ 20వ తారీఖు నాడు
ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేయాలని ఎప్పుడైతే నిర్ణయించారో దానికి అందరూ కట్టుబడి ప్రతి ఒక్కరూ ఒక మనిషి ఒక 5 మందిని తీసుకురావాలని ఇంతకుముందే ఖలీలన్న చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ధర్నాని విజయవంతం చేస్తేనే మీకు ఖచ్చితంగా నమ్మకాలు ఏర్పడతాయి, ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి. కాబట్టి రేపు స్థానిక ఎలక్షన్లలో మీరు ఇది చేసే ఈ పోరాటాన్ని అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర చేసే ధర్నాకే వాళ్ళు భయపడతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని విజయం చేయాలి. లేకపోతే వాళ్ళు 20 తారీఖు వరకు చేయకపోతే మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరూ మీతో పాటు మేము కూడా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అన్నలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కంటే కూడా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్గా ప్రజా సంఘాల్లో గత ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. పార్టీ కంటే ఎక్కువ ప్రజా సంఘాలనే యాక్టివిటీస్లోనే పాల్గొంటూ ఉంటాము. ఈ సమావేశానికి ఆహ్వానించిన టీఎఫ్టీయు తెలంగాణ కార్మిక సమాఖ్య నాయకులకు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ ప్రజా సంఘాల కార్మిక సంఘాల మరియు కళాకారుల సంఘాల నాయకులకు మరియు అక్క విమలక్క గారికి మరియు అందరికీ పేరు పేరున నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకు అందరికీ వివిధ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈనాటి కార్యక్రమం గతంలో డబల్ బెడ్రూమ్ల విషయంలో గత కాంగ్రెస్ పార్టీ ఏదైతే 523 సర్వే నెంబర్లో పేదలకు అర్హులైన పేదలకు అందరికీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం 60 గజాలు 70 గజాలు ఏం సరిపోతాయి, ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్లు ఉండాలని చెప్పి ఏదైతే ఆశ కల్పించి అందరితో గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మొత్తం తిరిగి వాపసు తీసుకోవడం జరిగింది. వాపసు తీసుకున్న తర్వాత అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళకు సంబంధించిన అన్ని ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ వాళ్ళకు సంబంధించిన తెలంగాణ టీఆర్ఎస్కు సంబంధించిన పార్టీ పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు అధికారంలోకి రావడానికి ఎప్పటికప్పుడు పేద ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తూ పేద ప్రజలను అన్యాయానికి గురి చేసింది. అది అందరికీ తెలిసిన అంశమే. నిజంగా డబల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చారు అంటే ఎవరైతే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసిరో ఆ నాయకులకు ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అండదండలు ఆర్థికంగా అన్ని రకాలుగా ఎక్కడైతే ఉద్యమం మొదలవుతుందో ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆ నాయకునికి ఒక 5 ఇండ్లు 10 ఇండ్లు ఎరగా వేసి ఎక్కడ ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అనగదొక్కి ఎవరైతే మళ్ళీ ఉద్యమం చేస్తారో అప్పుడు పోలీసులను ఒక అస్త్రంగా ఉపయోగించి కేసులు చేసి వాళ్ళని జైల్లో పెట్టి పంపించిన సందర్భాలు ఎన్నో చూసినాం. కౌన్సిలర్లు ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో అప్పుడు టీఆర్ఎస్ వేరే పార్టీలో గెలిచిన కౌన్సిలర్లను కూడా మభ్యపెట్టి మీకు ఇల్లు ఇవ్వాలంటే మా పార్టీలకు రావాలని చెప్పి ప్రలోభ పెట్టి వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళకు మద్దతుగా ఉంటే వాళ్ళు చేసిన అన్ని అంశాలకు వాళ్ళకి ఎన్నుదన్నుగా ఉంటే తప్ప ఏ పథకము అమలు కాదు అని ఒక సంకేతం వాళ్ళు ఇస్తూనే అందరినీ ఏకపక్షంగా అంటే ప్రతిపక్షం లేకుండా చేసిరు. రాష్ట్రం యొక్క పరిస్థితులని మనం ఒక మహబూబ్నగర్ పరిస్థితిని తీసుకుంటే రాష్ట్రంలో జరిగిన నిర్బంధకాండ కంటే ఒక 10 నిర్బంధకాండ ఈ మహబూబ్నగర్లో జరిగింది. ఎవడు కనీసం ప్రశ్నించలేడు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడలేడు. ప్రాథమిక హక్కైన మనం ప్రశ్నించే మన భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించి వేసి కేసులు నమోదు చేయడం జరిగింది. అంతటి నిర్బంధంలో కూడా ఇలాంటి కార్మిక సంఘాల నాయకులు ఇక్కడ చూసిన నాయకులు మేము ఎంతో మంది పోరాటం చేసిర్రు, జైలుకు పోయిర్రు. వాళ్ళ పోరాట ఫలితమే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
గత ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో ఈరోజు ఈ వేదిక మీద ఉన్న అన్ని సంఘాల యొక్క పాత్ర ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడానికి కూడా ఈ సంఘాల పాత్ర కీలకంగా ఉంది. కావున ఈ సంఘాలు ఈరోజు ఏదైతే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు మరియు ఇల్లు కట్టించుకోవడానికి వాళ్లకు ఏదైతే ఆర్థికంగా గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చిందో అదంతా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉందని తెలియజేస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా అధికారులు ఏదైతే ఇప్పటికే సర్వే చేశారు, కంప్లైంట్లు ఏవైతే డబుల్ బెడ్రూమ్ల విషయంలో అనర్హులకు ఇచ్చిండ్రు అని చెప్పి వివిధ రకాల కంప్లైంట్లు రావడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అనర్హులు ఉన్నారు అని చెప్పి ప్రభుత్వము అధికారికంగా సంబంధిత శాఖలకు సంబంధిత కార్యాలయానికి రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పటి రెవెన్యూ సిబ్బంది మీద సంబంధిత సిబ్బంది మీద చర్యలు తీసుకునే విధంగా ఆ ఫైల్ మూవ్మెంట్ నడుస్తుందని నాకున్న సమాచారం. ఖచ్చితంగా ఎవరైతే డబల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారో అనర్హులకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిరో అన్ని డబల్ బెడ్రూమ్లని తిరిగి తీసుకొని పేదలకు ఇచ్చే విధంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు సీరియస్గా దాని మీద దృష్టి పెట్టిర్రు. ఆల్రెడీ ఇప్పటికే సార్ట్అవుట్ అయింది. సుమారుగా 500 నుంచి 600 ఇండ్లు అనర్హులకు ఇచ్చిర్రు. వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్ నిర్వహించి కేవలం పార్టీలు చేసుకోవడానికి ఆ ఇల్లు వాడుతున్నారనేది సమాచారము ప్రభుత్వంతో ఉంది. వాటిని అన్నిటినీ ఖచ్చితంగా అనర్హుల నుంచి లాక్కొని నిజమైన పేదలకు అర్హులైన పేదలకు అందించే విధంగా మేము కూడా మా వాయిస్ని వినిపిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా పేదలకు ఇవ్వాలి. ఒక పర్సనల్ సమావేశంలో మన వాళ్ళు తప్పు చేసినా కూడా జైలు పంపిస్తా అని చెప్పడం జరిగింది. నా ఇంట ఉండి డబల్ బెడ్రూమ్ల విషయం అమ్ముకోవడం కానీ డబ్బులు తీసుకొని ఎవరికైనా మీరు బెనిఫిట్ చేసే విధంగా వ్యవహారం చేస్తే మన వాళ్ళకు కూడా హెచ్చరికలు పంపండి, అందరినీ కూడా జైలుకు పంపిస్తా అని చెప్పడం జరిగింది. మాకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. కావున అనర్హుల ద్వారా డబల్ బెడ్రూమ్లు లాక్కొని అర్హులైన పేదలకు అందరికీ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ప్లాట్లు ఉంటే వాళ్లకు ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చే విధంగా అది కూడా ఫైల్ మూవ్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. అర్హులైన పేదలకు న్యాయం జరిగే వరకు ఈ సంఘాలకు మద్దతుగా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే గారితో నా వాయిస్ నేను ఖచ్చితంగా వినిపిస్తా. అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, ఇది వాస్తవం. వారి నుంచి లాక్కొని పేదవాళ్ళకి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే విధంగా కూడా మా ప్రయత్నము, మా వాయిస్ వినిపిస్తాము. మీరు లేవనెత్తిన ఏదైతే అంశము న్యాయమైనది, నిజమైనది, కార్మికుల సమాఖ్య ఈరోజు ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసిందో పేదలకు అందాలి అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కేవలము వాళ్ళ సంఘానికో ఇంకొకరికో లాభం చేయాలి అనే విధంగా కాకుండా అర్హులైన పేదలందరికీ లాభం చేయాలని చెప్పి ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిరో వారిని అభినందిస్తూ అనర్హుల ద్వారా లాక్కొని అర్హులకు డబల్ బెడ్రూమ్లు అందాలని చెప్పి ఈ కార్యక్రమానికి మద్దతుగా నా వాయిస్ కూడా వినిపిస్తూ ఇక్కడ ఏదైతే అంశాలు లేవనెత్తినరో ఆ అంశాలని ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయే విధంగా నా వాయిస్ కూడా వినిపిస్తానని చెప్పి నేను తెలియజేస్తూ బెడ్రూమ్లు వచ్చే విధంగా మరియు ఇండ్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ప్రకటించిందో అది కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, అర్హులకు మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఉద్యమ సహచరుడు కల్లిలన్న గారు, జిల్లా
అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచార్య గారు, మా తెలంగాణ ఆడబిడ్డ, పులిబిడ్డ, మా నల్లగొండ బిడ్డ, మా అక్క విమలక్క గారు, మరియు అయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా ఇప్పటి వరకు 20 ఏళ్ళకెళ్ళి ఇవ్వకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా సంఘాల నుండి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ఉద్యమాభివందనం తెలుసు. మీకు పూర్తి స్థాయిలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మా యూనియన్ పుట్టుకనే సమాజం కోసం, కార్మిక వర్గం కోసం పుట్టినటువంటి యూనియన్, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి యూనియన్. దాని తర్వాత ఈ రోజు వరకు మేము తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల నుండి ఏ పార్టీకి అనుబంధం లేకుండా దాదాపుగా అన్ని సంఘాలు, ఇంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు చెప్పినా కానీ మేము ఏ పార్టీకి అనుబంధంగా లేకుండా మా కార్మిక సంఘాన్ని మేము నడుస్తున్నాం. ప్రజల కోసము, కార్మిక కర్షకుల కోసమే పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పనిచేస్తున్నాం కాబట్టి మా మీద ఆ కమిట్మెంట్ ఉన్నందుకు మా సంఘం చేసే కార్యక్రమాలన్నీ నచ్చే మేము ఏ ప్రోగ్రాం పిలిచినా రాఘవాచార్య గారు కానివ్వండి, విమలక్క గారు కానీ వీళ్ళందరూ కూడా మా కార్మిక సంఘానికి మద్దతు తెలుపుకుంటూ వస్తున్నారు. ప్రజల కోసం చేసేటువంటి క్రమంలో 10 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎదిరించి చాలా కార్యక్రమాలు చేస్తున్నట్లు ముందున్నాం, కీలకంగా పనిచేస్తాం. సరే 600 మందికి ఇచ్చిరా, ఆ రోజు ఏమి ఇచ్చారు అనేది మనం పక్కన పెడితే, ఇచ్చిన దాన్ని మనము వాళ్ళు మళ్ళీ ఇచ్చేంత వరకు కూడా మనకు వాళ్ళే గుంజుకొని ఇవ్వాల్సినంత అవసరం అయితే మనకు లేదు. తప్పకుండా మీ పక్షాన మన సంఘం పనిచేస్తుంది. ఇంతకుముందు కలీలన్న మాట్లాడేటప్పుడు దాదాపుగా పత్రికలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, కొంతమేర ఈ ఇష్యూ మీద టేక్ ఓవర్ చేయలేదన్నప్పుడు మనకైతే ఆ ఇబ్బంది కూడా లేదు. ఈరోజు మనకు విత్ న్యూస్ మరియు విశ్వంబర పత్రిక కూడా ఉన్నది. పూర్తి స్థాయిలో ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క విషయాన్ని తెలియపరిచే దాంట్లో మాత్రం మేము కీలకంగా పనిచేస్తాం. అలాగే మీరు చేసేటువంటి 20 తారీఖు రోజు, ఒకవేళ ఈరోజు కనుక మనం ఇచ్చినటువంటి డేట్ ఏదైతుందో ఆ డేట్ వరకు సమస్య పరిష్కారం కాకపోతే, వ్యక్తిగతంగా నాకు మీ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యోగంలో పనిచేసేటప్పుడు నాకు మిత్రులే, నేను కూడా ఒకసారి తనతో కూడా మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా ఈ అంశం మీద మాట్లాడదాం. అదే కాకుండా సమాచార హక్కు కింద కూడా ఆల్రెడీ విజయ్ కుమారు మరియు కళ్యాణ్ కూడా కొంత సమాచారాన్ని సేకరించే దాంట్లో ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా అందుబాటులో లేనటువంటి వ్యవస్థలో ఉన్నాం. అంటే సమాచార హక్కు చట్టం ఏదైతుందో దాని కొంత నిర్వీర్యం అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకొక విషయం, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి సంవత్సర కాలం జరిగిన తర్వాత కూడా కనీసం అంటే మరి 2012లో మీరు ఇచ్చినటువంటి పట్టాలనే మీరు మళ్ళీ గుంజుకొని ప్రభుత్వం మారినంత మాత్రాన మరి మీరు పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉండే, కానీ 10 సంవత్సరాలు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సంవత్సరం అయిన తర్వాత మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, లేకపోతే ఇంకే రకమైనటువంటి ప్రజల కోసము, పేద వర్గాల కోసం పనిచేస్తున్న నేపథ్యంలో మరి ఈ అలసత్వం చేయడం అనేది మాత్రం దారుణమైనటువంటి విషయం. దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి సీరియస్గా తీసుకుపోయారా లేదా అనే దాంట్లో కూడా కొంత మనం కూడా వెనుకబడవచ్చు. ఒకసారి వీలైన కాడికి ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడి పూర్తిగా అధికారుల మీదనే నెట్టవడం కాకుండా శాసనసభ్యులను కూడా నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ఆ మద్దతుతో పనిచేద్దాం. ఇదే కాకుండా ఒకవేళ ఇక్కడ కాకుండా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగానే అన్నప్పుడు కూడా దీని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునేటువంటి అంశాన్ని కూడా పరిశీలించి టీఎఫ్టీ మీకు అండగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరూ కూడా పేరు పేరున ఉద్యమవంతులు. జై తెలంగాణ. ఇక్కడ టీఎఫ్టీయు మిత్రులు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రవీల్ భాయ్, అతని తమ్ముడు విజయ్, పెద్దలు రాఘవాచారన్న, ఇక్కడ మమ్మల్ని వెంట పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆచార్య సత్యనారాయణ, ప్రవీణన్న, ఇంకా మిగతా ఇక్కడికి బాధితులందరూ కూడా వచ్చింది. మీ అందరికీ పేరు పేరున తల్లి ఇప్పుడే వచ్చింది ప్రత్యూష, ఆమెకు మీ అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు, అరుణోదయ సంస్కృతి సమాజంగా
ఇప్పటిదాకా మాట పాటతో నిరూపించినటువంటి తమ్ముడు గోపాల్. మిత్రులారా, మీడియా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం దేనికోసం అనేటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్నగా చాలా కాలం నుంచి ఉన్నటువంటిది. గతంలో ఆనాడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ పోరాటం జరిగిందే భూమి కోసం. దానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం భూమిని కేంద్రంగా చేసుకొని సాగినటువంటి పోరాటం. ఆ పోరాటం ద్వారా అన్ని సెక్షన్ల ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చి మా రాష్ట్రం మాకైతే, మా భూములు మాకుంటాయి, మా నీళ్లు మాకుంటాయి, మా వనరులు మాకుంటాయి, మా పిల్లల ఉద్యోగాలు మా పిల్లలకే ఉంటాయి, మా ఇండ్లు మాకు దక్కుతాయి, మా బతుకులు బాగుపడతాయి. ఇది కదా మనం అనుకున్నది. మరి గత ప్రభుత్వంలో ఇక్కడ టీఎఫ్టీయూ మిత్రులు వేసినటువంటి కరపత్రం మన చేతిలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం పట్టాలు 2018లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి పట్టాలు ఇచ్చేశారు. వీరిలో 886 మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందుటకు అర్హులుగా నిర్ధారిస్తూ ప్రభుత్వ అధికారులు జాబితా రూపొందించారు. ఎవరండి? ప్రభుత్వ అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వీరికి ఇవ్వకుండా అప్పటి మంత్రి నిబంధనలకు విరుద్ధంగా అర్హులు కాని వారికి పంచిపెట్టారు. ఎవరి మంత్రి? పేరు రాసుకుంటే ఏమన్నా తప్పుండేనా? రాయాలి. మంత్రి అంటే ఇంకా ఆనాడున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి విచారణలు చేయకుండా సొంత జాగీరు మాదిరిగా వాళ్ళ ఏవో వాళ్ళ ఆస్తులు పంచిపెడుతున్నట్టుగా, వాళ్ళకు సంబంధించినటువంటివేవో ఇస్తున్నట్టుగా పట్టాలపై సంతకాలు చేశారు. ప్రతిపక్షం, విపక్షం, వామపక్షం బాధాకరం. మీడియా ప్రతినిధులు, సంఘాల నాయకులు అధికార పక్షం చేస్తున్న అక్రమాలలో భాగమయ్యారు. వీళ్ళందరూ కూడా భాగం పంచుకున్నారు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలలో, ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలలో వీళ్ళంతా భాగం పంచుకున్నారు. వారి పరపతికి తగినన్ని ఇండ్లు తీసుకొని చేతులు దొరుకుతున్నారు. అర్హులైన పేదలకు అన్యాయం చేశారు. మీరంతా బాధితులు. ఇన్నేళ్లుగా కొట్లాడుతూ మీకు వస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి దండం పెడుతూ, మీరు చెప్పిండ్రు మీ గోడు ఎలా వస్తున్నారు ఇక్కడ అంటే, మా పిల్లలకు పెళ్లిళ్ళు కాకముందు పెళ్లిళ్ళై ఇప్పుడు పిల్లలై ఆ పిల్లలు మళ్ళీ చేతికి వస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఇలా సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మీరే మాట్లాడారు. మీ మాటల్లోనే విన్నాం. అంటే దేనికోసమైతే మనం ఇక్కడ పోరాటం చేసినామో ఆ పోరాట ఫలితాలు మనకు దక్కకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు దక్కుతున్నటువంటి పరిస్థితి అలా కనబడుతుంది. ఇవాళ నిర్వాసితులుగా, అందుకనే అరుణోదయగా ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా మీ కష్టంలో మేము భాగం పంచుకుంటాము, మీ బాధలలో మేము ఉన్నామని చెప్తూ ఇవాళ ఇక్కడ దాకా కూడా రావడం జరిగింది. గతంలోనూ మేము ఇక్కడికి వచ్చినాము. టీఎఫ్టీయూ మిత్రులు ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమాలకు వెళ్ళడం. అట్లనే ఇవాళ ఎక్కడ నిర్వాసితులుగా భూములు కోల్పోయి నిర్వాసితులుగా ఉన్నటువంటి ఆ గ్రామాలకు వెళ్ళడం కానీ, ఇవాళ మీకు ఇండ్ల పట్టాలు మీ చేతిలో ఉన్నటువంటి పట్టాలు వాళ్ళ చేతుల్లో పెట్టి నమ్మి ఇలా రోడ్డు పాలైనటువంటి మీ పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. గత ప్రభుత్వం చేసినటువంటి పనితీరుకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైనా స్పందించి, ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పారు కొంతమంది దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు అనేటువంటిది. జైల్లో ఉండి వాళ్ళు బయటకు వస్తారు మళ్ళీ తొందరగా. కానీ కావాల్సింది మనకి ఏంటంటే కరెక్టే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. చాలా సంతోషం. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ పట్టా, వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళకి ఇండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ
ఎమ్మెల్యే గారు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా కూడా అరుణోదయం నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకనే గతంలో ఊరిడిసినా నేను ఊరిడిసి బాజార్లో పడి ఏడ్సినా, ఊరిడిసినా నేను ఊరిడిసినా నేను ఊరిడిసి బాజార్లో పడి ఏడ్సినా, ఊరిడిసినా నేను ఊరిడిసినా అని గతంలో ఎవరైతే భూములు కోల్పోయి మాకు ఇవాళ భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, పంటకు పంట ఏదైతే ఇస్తామని మాటలు ఇచ్చి గతంలో ఎట్లయితే నిర్వాసితులను చేసిండ్రో ఇవ్వాలన్నటువంటి ఈ ప్రభుత్వం నిర్వాసితులను చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న జరిగినటువంటి అంటే ఇంకా వేరే చోట్ల కొడంగల్ ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూలో కానీ అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దృష్టికి తీసుకురావడం, అది జరగకుండా ఉండాలని కోరుకోవడం, ఇదేదో వేరే రకంగా ఆలోచించొద్దని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కొడంగల్ ప్రాంతంలో గతంలో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల కోసం జాగాలు కేటాయించినటువంటి ప్లేస్లోనే మెడికల్ కాలేజ్ విషయంలో మళ్ళీ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు మా దాకా వచ్చింది అనేది ప్రభుత్వం దృష్టి కూడా నేను తీసుకెళ్ళాను. మొన్నటికి మొన్న లగచర్ల విషయం వచ్చింది, మొన్నటికి మొన్న దామగుండాల విషయం వచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో మన ముందుకి వీళ్ళందరూ వచ్చి ఆనాటి నుంచి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. అసలు ఈ కొట్లాట జరగకుండా ఉండాల్సింది అనేటువంటిది నా అభిప్రాయం. అందుకనే ఇవాళ బాధతో ఇవాళ మన ముందుకు వచ్చినటువంటి మీరు, మీ పోరాట పటిమ ఇది జయప్రదం అయ్యేంత వరకు, మన ఇంట్లో మనకు దక్కేంత వరకు మీరంతా తప్పనిసరిగా ఇదే పోరాట పటిమతో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసేటువంటి పోరాటం చాలా చాలా న్యాయమైనటువంటిది, ప్రజాస్వామికమైనటువంటిది, చట్టబద్ధమైనటువంటిది కూడా. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ చెప్పులు కరిగిపోవడమే కాదు, వాళ్ళ జీవితాలే కరిగిపోయి చెప్పులు ఏముందండి, మనుషులమే కరిగిపోతున్నాం. ఇక్కడ కొంతమంది చచ్చిపోయింది. ఇక్కడ ఇది ఎంత బాధాకరం. ఇది అంటే ఫామ్ హౌస్లు అయితాయా? పేదోళ్ళకి కేటాయించినటువంటి ఇండ్ల స్థలాలు మీ ఫామ్ హౌస్లు అయితాయా? ఎవడప్ప సొమ్మని వాడుకుంటారు మీరు? ఎవడప్ప సొమ్మని మీరు మీ ఇష్టానుసారంగా కేటాయించుకుంటారు? కొంతమంది అన్నారు శ్మశానాలనే వదలలేదు వీళ్ళు, గిదాన్ని వదులుతారు అని చెప్పేసి. ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి విషయం ఇంకొకటి ఉంటుందా? చాలా తప్పు చేస్తున్నారు. ఇట్లాంటి తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే ప్రజలు ఊరుకోరు అనేటువంటిది గతంలోనూ చరిత్ర రుజువైంది. మళ్ళీ రుజువయ్యేటువంటి అవకాశాన్ని తీసుకోకూడదు. అది ఖచ్చితంగా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అరుణోదయ మాటై ఆటై మీ వెంట ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తుందని చెప్పి అక్క మనకు నిలవడం అనేది మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడే పాలమూరు అధ్యయన వేదిక మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ వందనాలు. ముఖ్యంగా మనం ఇండ్ల జాగాలు కోల్పోయి మన జాగాలు మనకు కావాలి, మన జాగాలలో మనకి ఇండ్లు కావాలని 20 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. ఇంకా ఎక్కువ కాలం నుంచి కూడా కొట్లాడుతున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ గెలిచిండ్రంటే మన జాగాలు వాపస్ గుంజుకోవడంలో గెలిచింది. ఇచ్చిన జాగాలు తీసుకోవడమే వాళ్ళ గెలుపైపోయింది. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం ఈ ఉద్యమం అయిపోతే మన చేతికి ఇండ్లే వస్తాయన్నంత మురిసిపోయినాం. ఎందుకంటే ఏ సభలో చూసినా కేసీఆర్ ఇంటి డిమాండ్ ఎక్కడ బజార్లో కనబడకున్నా కూడా నీళ్లు కావాలనే డిమాండ్ బజార్లో వినబడ్డది, భూములు కావాలని కూడా బజార్లో మాట్లాడిండ్రు, ఉద్యోగాలు కావాలని కూడా బజార్లో జనం మాట్లాడిండ్రు. కానీ ఇండ్లు కావాలనేది ఎక్కడికక్కడ మాట్లాడిండ్రు తప్ప వీధిలోకి వచ్చి ఊరేగింపు చేయలే. అయినా ముఖ్యమంత్రి ఏం మాట్లాడినాడంటే టీవీల ముందర, అంటే అప్పుడు ముఖ్యమంత్రి అంటే ఆ ఉద్యమంలోనే మాట్లాడండి ఆయన. టీవీల ముందర చూస్తే నిజంగానే జనం ఇంత కష్టపడుతున్నారని మా లీడర్ గుర్తుపడుతున్నాడు అని కళ్ళ నీళ్లు పెట్టుకున్న వాళ్ళని కూడా నేను చూస్తాను. ఎట్లా వండుకుంటారండి వాళ్ళు? ఒకటే గుడిసెలో ఒకటే అర్రలో భార్యాభర్త ఎట్లా వండుకుంటారు? వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలకు పెండ్లి అవుతుంది, బిడ్డకు అల్లుడు వస్తాడు, బిడ్డ అల్లుడు మొగుడు పెళ్ళం ఎట్లా వండుకుంటారండి ఒక ఇంట్లో? వాళ్ళ కొడుకు ఉంటాడు,
పెళ్ళి అవుతుంది, కోడలు వస్తుంది, వీళ్ళందరూ ఒకటే అరలో ఎట్లా వండుకుంటారండి? మనది ఇజ్జతున్న బతికేనా అని మాట్లాడిండి ఆయన. అదే రకరకాల పేర్లు అన్నాడు. మనది ఇజ్జతున్న బతికేనా అన్నాడు ఆయన. అంటే నిజంగానే మనం ఏమనుకున్నాం? అప్పుడు గుర్తొచ్చింది మనకి ఇజ్జత్ లేని బతుకని. ప్రభుత్వాలు ఇన్నేళ్ళు వెళ్తున్నాయి కానీ మన ఇజ్జత్ వైపు చూడలేదు అనేది కూడా అప్పుడు మనకు గుర్తొచ్చింది. ఈయన వస్తే అన్ని చేస్తాడు అనుకున్నాం. ఎన్నికల సమయంలోనే అంటే ఉద్యమం నడుస్తున్నప్పుడే మన జిల్లాకు వచ్చి ఆయన తిరిగినప్పుడు ఇక్కడ ఆయన గెలిపించినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వాన్నే గెలిపించినాం, మొత్తం ఆయన పార్టీని గెలిపించినాం. ఎవరిని అడిగినా కూడా ఎవరు గెలిస్తే బాగుంటుందని అడిగితే, సరే ఇంతకాలం ఉద్యమం చేసిండ్రు, ఉద్యమంలో హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళు వస్తే బాగానే ఉంటుందని ప్రతి మనిషి మాట్లాడింది. ఆలోచన చేయగల వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ నాయకత్వం కదా, ఉద్యమ పార్టీ కదా, గెలువని అని మాట్లాడింది. గెలిచిండ్రు, ఒకసారి కాదు 2 సార్లు గెలిచారు. మరి 2 సార్లు గెలిచిన 10 ఏళ్లలో వాళ్ళు చేసిన పని ఏంటంటే పట్టాలు గుంజుకున్నారు. వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే పట్టాలు గుంజుకున్నారు. గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అమ్ముకున్నారు. ఇది బహిరంగ రహస్యం. అమ్ముకున్న దానికి ఏం శిక్ష ఉంటుందో ప్రజలకు ఇస్తామని కట్టిన ఇండ్లు ఇవాళ కేటీఆర్ ఈ కార్ రేసులో 55 కోట్లు చేతులు మారిపోయినాయి అక్రమంగా అని ఆయన మీద విచారణ జరుగుతున్నది. వాళ్ళు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇటువంటి విచారణలు తెలంగాణలో అందరూ ఎమ్మెల్యేల మీద జరగవలసింది. 10 జిల్లాలలో కూడా అన్ని జిల్లాలలో అందరూ మోసం చేసిండ్రు. మామూలు మోసం చేయలేదు. ఎవరిని మోసం చేసిండ్రు? కలవాణ్ణి మోసం చేయలే. కడుపులో పేగులు లేకుండా ఎండిపోయిన ప్రజలను మోసం చేశారు. దిక్కుమొక్కు లేని వాళ్ళని మోసం చేశారు. ఆ కాగితం పట్టుకొని తిరిగేటోళ్ళని మోసం చేశారు. అమ్మ అయిందేమైంది, మళ్ళీ ఓటే అంటే ఇందాకనే చెప్పినట్టు సర్పంచులను గెలిపించినాం అదే పార్టీ వాళ్ళను, కౌన్సిలర్లను గెలిపించినాం అదే పార్టీ వాళ్ళను, ఎంపీటీసీలను గెలిపించినాం అదే పార్టీ వాళ్ళను, జెడ్పీటీసీలను గెలిపించినాం. అందరినీ మనం గెలిపిస్తే అధికారం చేతికి తీసుకొని వాళ్ళు ఏం చేసిందంటే మనం ఎన్ని అమ్ముకున్నాం. ఇవాళ ఒక్క మహబూబ్నగర్ నియోజకవర్గానికి కేసు రెఫరెన్స్ తీసుకొని గడిచిన 20-30 ఏళ్లలో పెద్ద ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాలం నుంచి కావచ్చు, పివి నరసింహారావు కాలం నుంచి కావచ్చు, లేదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి నుంచి కావచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నుంచి కావచ్చు, ఈ మొత్తం ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఏమేమి ఆక్రమించిండ్రో ఎవరైనా ఎంక్వైరీ చేస్తే అనేక నేరాలు బయటపడతాయి. వాళ్ళ మీద వాళ్ళు విచారణ చేసుకోరు. వాళ్ళ నేరస్తులని వాళ్ళు బయటకు చెప్పుకోరు. ఒక నేరస్తుని ఇంకోటి వదిలిపెడతారు. నిజంగానే శ్రీనివాస్ గౌడ్ చేసిన తప్పులను ఒకవేళ ఈ నియోజకవర్గంలో బయటికి తీస్తే ఆ దోషాలన్నీ, ఆ నేరాలన్నీ బయటకు వస్తాయి. ఆ నిజాయితీ పార్టీలకు లేదు. ఆ నిజాయితీ ఏ పార్టీ కూడా లేదు. ఇది చాలా కఠినంగానే చెప్తున్నటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకొని మారుతారా అంటే మారరు. ఏ రకంగా బురిడి కొట్టించాలనో తెలుస్తుంది వాళ్ళకి. అట్లనే బురిడి కొట్టించి నాయకత్వంగా ముందరికి వచ్చినోడు ఇది న్యాయం జరగాలని అడిగితే నీకు ఇల్లు ఇస్తాం నువ్వు నోరు మూసుకో అంటే అది ఏమి నీతి? వాడు ఇల్లు తీసుకొని నోరు మూసుకుంటే అదేమి నీతి? ఇది జరిగింది మన జిల్లాలో, మన నియోజకవర్గంలో కూడా జరిగింది. ఈ సభ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని నేను చాలా గట్టిగానే కోరదలుచుకున్నాను. ఎందుకంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర ఇచ్చిన వాళ్ళ ఇండ్లు అక్రమంగా ఉంటున్నారని కూలగొట్టినా నేను మాట్లాడాను. సార్ మీరు ప్రకృతిని కూలగొడుతున్నారు. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు తప్పుడు మనుషులైతే వాళ్ళని బయటికి తీసుకురండి. తీసుకొచ్చి ఎవరు న్యాయమో వాళ్ళకి ఇవ్వండి. పోయిన గుట్ట మళ్ళీ రాదు, పోయిన అడవి మళ్ళీ రాదు, చెట్టు వస్తుంది కావచ్చు. కనుక ప్రకృతిని నాశనం చేయకండి. పేదవాళ్లకు ఇండ్లు న్యాయమైన వాళ్ళకి ఇవ్వండి. ఎన్నోసార్లు ఇక్కడ ఆటోలలో ప్రయాణం చేస్తుంటే ఎస్విఎస్ నుంచి మా ఇంటి బాలాజీ నగర్ దిక్కు ఎప్పుడు ప్రయాణం చేస్తుంటే ఆటోలో ఉన్న మనుషులు ఇండ్లు అమ్ముతున్నారు అని మాట్లాడుకున్న ఉదంతాలు నేను 10 కాదు 100 విన్నా. ఇండ్లు అమ్ముకుంటున్నారా? కొనేవాళ్ళని తీసుకుపోయి అమ్మేవాళ్ళు చూపించి డబ్బులు తీసుకుంటున్నారు. చేతులు మారినాయి, లక్షలు చేతులు మారినాయి, కోట్లు కూడా చేతులు మారి ఉంటాయి. ఇటువంటి పని చేయడం ఇది నేరం అని మనం ఎన్నుకున్న లీడరే అనుకోకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి? నిజంగా ఇంటెలిజెన్స్ విభాగాలు ఉంటాయి, పోలీస్ విభాగాలు ఉంటాయి. వాళ్ళు అన్యాయానికి గురైనోడు పోరాడితే చర్య తీసుకుంటారు, కానీ వీడికి అన్యాయం జరిగిందని రిపోర్ట్లు గవర్నమెంట్కి పంపించారు. లేదా వాళ్ళు పంపుతారు, పంపినా కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఆ కాగితాల మూలను పడేసి అది పట్టించుకోకుండా కరెక్ట్ రిపోర్ట్ రాష్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఏదైనా లోపల కరెక్ట్ సార్ ఇది మనం తప్పు చేస్తున్నామని ఎవరైనా ఆఫీసర్ చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. చెప్పినట్టు బానిసలాగా పడి ఉండేటోళ్లను ఇక్కడ పెట్టుకొని పనులు చేయించుకుంటారు. కలెక్టర్లు అయినా అంతే, తహసీల్దార్లు అయినా అంతే, ఆర్డీఓలు అయినా అంతే, ఎవరైనా అంతే. రాజకీయ నాయకుడు చెప్పినట్టు ఇంటే పడి ఉంటారు, లేకపోతే లేదు. అందువల్ల వాళ్ళందరూ కలిసి మనకు కోసం చేశారు. దీంతో ఒక విజయం వచ్చింది మనకి. ఏం విజయం వచ్చిందంటే మనం ఎవరిని ఎన్నుకుంటున్నామో, ఎవరిని లీడర్గా అనుకుంటున్నామో వాళ్ళే నీరగాళ్ళనే నిజం తెలిసింది మనకు. అదొక విజయం సాధించింది. మీరు ఆ విజయం సాధించింది. ఏ గేర్లో మాట్లాడుకున్నా మనం నమ్మినోడే మనకు మోసం చేసిండని మీరు మాట్లాడుకుంటాం. ఇది ఒక విజయం వచ్చింది మనకు. ఇక్కడికి చాలా మంది వచ్చిండ్రు కనుక, వీళ్ళందరూ కూడా అండగా ఉంటామన్నారు కనుక మనం తప్పకుండా గెలుస్తామనే నమ్మకం కూడా వచ్చింది. మనం గెలుస్తాం. ఎట్లా గెలుస్తాం? రేపు 20 నాడు ధర్నాతో గెలుస్తామా? ఇంకా దీర్ఘకాలం పోరాడి గెలుస్తామా? ఆ ధర్నా దాకా పోకుండానే ఎమ్మెల్యే గారు పూనుకొని పాత వాళ్ళందరినీ పిలిచి పట్టాలు చేతికిచ్చి గెలిపిస్తారా? ఇది ఆయనకు పరీక్ష, మనకు కాదు. ఇది శ్రీనివాసరెడ్డి గారికే పరీక్ష. దయచేసి ప్రవీణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. సార్ మనం చాలా అన్యాయం జరిగింది వాళ్లకు. ఒంటరి ఆడవాళ్ళు, నాకెవరు లేరు, ఇల్లు మారుతుంటే అడ్రస్లు తెలియకుంటే నేను కష్టపడుతున్నానే ఆమె మన అందరి ముందర కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆ దుఃఖపు ఈత అది ఎవరికి తగలాలి? ఎవరు సర్కారో వాళ్ళకే తగలాలి. తగలడం అనేది నమ్మకాలతో చెప్పే మాట, కానీ ప్రజలందరూ నమ్ముతారు. ఈ నేరం చేసింది ఎవరు? ఈ పాపం చేసింది ఎవరు? ఈ దుర్మార్గం చేసింది ఎవరు? పైనుంచి దేవుడు వచ్చి చేయలే, పైనుంచి మనం నమ్ముకున్న దేవతలు వచ్చి చేయలే. ఎవరు చేసిండ్రు? లీడర్లు చేసిండ్రు, అధికారులు చేసిండ్రు. వాళ్ళకు శిక్ష పడాలి కనుక ఇక్కడ మీడియా మిత్రులు కూడా చాలా స్పష్టంగా ఎవరు నేరగాళ్ళో వాళ్ళని శిక్షించండి, ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయండి అనేది చాలా గట్టిగా రాయాలి. ఫోకస్ కావాలి ప్రజలందరికీ. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలకు తెలియాలి. అయితే కేసీఆర్ ఇదంతా చేసే ముందు ఆయన చేసిన పని ఏంటంటే, మొట్టమొదట ఇక్కడ జరిగే వార్త ఈయనే తెలుస్తుంది. జిల్లాలు జడగొట్టిండు. ఒక పెద్ద జిల్లాను, 64 మండలాలు ఉన్న జిల్లాను ఆయన ఏం చేసిండు? 7 జిల్లాలు చేసిండు. అంటే ఈ ఊర్లో ఉండే వార్త ఈ ఊర్లోనే తెలుస్తుంది, బయట ఊరికి తెలియదు, 7 జిల్లాలలో తెలియదు. అట్లా ఎవరిని బాధ వాడితే ఎక్కడి బాధ అక్కడనే ముక్కలు అయిపోయింది అనమాట. అట్లా మన ఐక్యత దెబ్బతీసింది. దాన్ని మార్చే పని వీళ్ళు ఎవరేం చేయడం లేదు. దీన్ని పాలనా సౌలభ్యం అన్నారు. పాలనా సౌలభ్యం అంటే ఏంటంటే అణిచివేసే సౌలభ్యం అని. పాలనా సౌలభ్యం అంటే ఏంటంటే అణిచివేసే సౌలభ్యం, తొక్కిపెట్టే సౌలభ్యం. ఇది వచ్చింది వాళ్ళకి. అధికారులు పెరిగింది, యంత్రాంగం పెరిగింది, పోలీస్ స్టేషన్లు పెరిగినాయి, లాఠీలు పెరిగినాయి, ఇవి పెరిగినాయి, కంట్రోల్ పెరిగింది. కానీ ప్రజలకు ఏమొచ్చింది? ఇల్లు వచ్చిందా? మనం నీళ్ల కొరకు కొట్లాడుతున్నాం, నీళ్ళు వచ్చినాయా? ఏమీ రాలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. మీకు కూడా తెలియాలి. 14 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక బీభత్సం నడుస్తుంది, ఒక్కో చోట ఒక బీభత్సం నడుస్తుంది. అందరు జనం రోడ్ల మీదకి వస్తున్నారు, వస్తుంటే బెదిరిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఇథనాల్ కంపెనీ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు, 3-4 పెడుతున్నారు ఆ కంపెనీలు. నది కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది, మన జీవితాలు కాలుష్యం అవుతుంది. అంటే ఒక్కటి చేయడం లేదు, మన ఒక్కటే సమస్య లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. అయితే సమస్యలు అందరూ ఒకటి కావడం లేదు. మనం టీఎఫ్టీయూ నాయకత్వాన్ని, పాలమూరు అధ్యయన వేదిక పక్షాన్ని నేను అభినందిస్తున్నాను. చాలా రోజుల నుంచి ఎప్పుడు ఇక్కడ ఆఫీస్కి వచ్చినా సార్ పట్టాలు పుంజుకున్నారు, మళ్ళా ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తారని పట్టా కాగితాలు ఇచ్చిండ్రు, ఆ కాగితం పోయింది, ఇల్లు పోయింది, ఎంత అన్యాయం సార్ ఇది అని చెప్పేసి చాలా సార్లు ఖలీల్ ఇక్కడికి వస్తే చాలా విషయం మాట్లాడుతున్నారు. మొత్తం అందరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మనం కలిగిద్దాము. అది చేసిన నాడు ఏదైనా జరుగుతుందని చర్చించుకున్నాం. అనేక చర్చల తర్వాత అంటే అందరినీ లోపరుచుకున్నాక మనం ఒంటరిగా ఎట్లా చేయగలుగుతాం అనే ప్రశ్న కూడా వస్తుంది. అట్లాంటి అనేక ప్రశ్నల తర్వాత ఇవాళ ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వం ఏమనుకోవాలంటే ఖలీలో, టీఎఫ్టీయూనో మీకు వ్యతిరేకంగా ఒక రాజకీయ పదవుల కోసం ఈ పని చేస్తలేరు. అది బాగా గుర్తించాలి. మీరు రాజకీయ పదవుల కోసం ఈ పని చేయడం లేదు. అధికారాలలో ఉండే వాళ్ళు సంపాదించే అక్రమ ఆర్జనలు, అక్రమ సంపాదనలు మాకు కూడా వాటాలు కావాలని మేము కొట్లాడడం లేదు. అది కావాలని కొట్లాడతాం. మేము అడుగుతున్నది ఏంటి? మీరిచ్చిన హామీలే. పెద్ద పెద్ద పోరాటాలు, మాకు ఎకరా భూమి కావాలి, 2 ఎకరాల భూమి కావాలని కొట్లాడే దశ నుంచి ఎక్కడికి వచ్చినాం అంటే 150 గజాలు ఇవ్వండి, మాకు భూమి కావాలి.
బతికున్నప్పుడు ఉండడానికి, తిరగడానికి, బస్ స్టాండ్ కట్టి అన్నిటికీ భూమి కావాలి. చస్తే బొంద పెట్టడానికి కూడా భూమి కావాలి. భూమితోటే జీవితం ముడిపడి ఉంటుంది, భూమితోటే గౌరవం ముడిపడి ఉంటుంది. కనుక ఇల్లు అనేది మన ఇజ్జత్ కూడా, ఇల్లు అనేది మన ఇజ్జత్ కూడా. మా ఇజ్జతు బజార్లో వేయకండి. మహబూబ్ నగర్ మూలవాసుల ఇజ్జతు, మహబూబ్ నగర్ నేటివ్ పీపుల్ అంటే మహబూబ్ నగర్ అంటే ఎవరు బిడ్డలో వాళ్ళు. నేను మహబూబ్ నగర్కి వచ్చి తక్కువ ఏళ్ళు అవుతుంది, 45 ఏళ్ళు అవుతుంది, 48 ఏళ్ళు అవుతుంది. కానీ 100 ఏళ్ళ నుంచి మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకెవరికి కూడా ఇండ్లు లేవు కదా, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. నేనేమో ఇల్లు కట్టుకొని బాగానే ఉన్నా. మహబూబ్ నగర్ కట్టడానికి వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ కాలనీలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వేపూర్గిరి, బండ్లగిరి ఇవన్నీ బయట నుంచి వచ్చి కట్టుకొని మహబూబ్ నగర్ కట్టిండ్రు వాళ్ళు. కనుక మహబూబ్ నగర్ నిర్మాణం చేసిన వాళ్ళు మహబూబ్ నగర్ సమాధి అవుతున్నారు, దోషం అవుతున్నారు, ఇజ్జత్ లేకుండా అవుతున్నారు. ఇవాళ నీళ్లు మురికివాడలకు కావాలి, ఇండ్లు మురికివాడలలో బతుకుతున్న వాళ్ళకి కావాలి, పని అవకాశాలు మురికివాడలో ఉన్న వాళ్ళకి కావాలి. మేము అభివృద్ధి చేసినామని రోడ్ల మధ్యన ఒక డివైడర్ పెట్టి, మొక్కలు పెట్టి, సెంటర్ లైట్లు పెట్టి, ఆ లైట్ల కాంతి ఆ లైట్ల చెట్ల మీద పడేటట్టు, వాళ్ళ ముఖాల బోర్డుల మీద పడేటట్టు, నగరంలో మొత్తం రాజకీయ నాయకుల బొమ్మలు పెట్టుకొని అవి మెరిసేటట్టు చేస్తే అది అభివృద్ధి కాదు. మనం మహబూబ్ నగర్ అని ఫోటోలు దిగే సైట్ పెడితే అది అభివృద్ధి కాదు. ఇగో ఆ తల్లి ఏడవకుండా ఇంట్లో ఉండగలదు. ఆ అమ్మ 4 ఏళ్ళు నోట్లకు పోయి తన బిడ్డలకు పెట్టుకొని తాను తిని తన ఇంట్లో గౌరవంగా ఉండగలగాలి, ఇజ్జత్ కాపాడుకుని ఉండగలగాలి. అది అభివృద్ధి. కనుక మీరు మహబూబ్ నగర్ అభివృద్ధి చేయాలంటే ఎమ్మెల్యే గారు లేదా రేవంత్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలలో మీరు 3500 ఇండ్లు ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఈ సంవత్సరం ఇస్తామన్నారు. ఈ 3500 ఇండ్లు చాలా 10 ఏళ్ల మోసానికి సంబంధించిన చరిత్ర కనుక ఇక్కడ వీళ్ళకి అందరికి ఎవరు నష్టపోయినరో వాళ్ళందరికీ మొట్టమొదట 860 మంది 86 మంది వాళ్ళకి ఫస్ట్ పట్టాలు ఇండ్లు ఇవ్వండి. ఇంకో 4 సంవత్సరాలు ఈ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ఈ 4 ఏళ్ళు ఏం పని చేస్తారన్న దాన్ని బట్టి తర్వాత ఈ టర్మ్ నిర్ణయం అవుతుంది. అది మీరే డిసైడ్ చేసుకుంటారు. కనుక ఇట్లాంటి బాధితులందరూ మీ వైపు నిలబడేటట్టుగా మీరు పనిచేయాలని మేము మనం చేస్తున్నాం. మాకేం ప్రయోజనం లేదు. ఇట్లా కష్టపడుతున్న వాళ్ళు మీ వైపు నిలబడేందుకు మీరు పనిచేయండి. ఇది మీరు దృష్టిలో తీసుకోవాలని కోరుతూ మనం చేసే పోరాటానికి తప్పకుండా అందరి మద్దతు లభిస్తుంది. ఇది న్యాయమైన పోరాటం. ఇంతలోగా మా ఖలీల్ చెప్పినట్టుగా ఒకసారి ప్రవీణ్ గారు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారితో ప్రతి గేరు నుంచి తీసుకుంటామా లేదా ఇక్కడనే పెట్టి వస్తామా వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు పోరాటానికి రాకుండా ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారనే విశ్వాసమైన సమావేశానికి వస్తారు. మాకేమే ఆ 20 నాడు ధర్నా చేయాలి ఎట్లన్నా అని సరదా అయితే కాదు. ఏం సార్, అది మాకు సరదా కాదు. మీరే అరేంజ్ చేయండి, మేము చెప్తాం బాధితులందరికీ. ఒక ప్లేస్ డిసైడ్ చేయండి, 1000 మంది రావాలి, ఒక ఫంక్షన్ హాల్లో పెట్టండి. వస్తారు, వాళ్ళందరూ అక్కడ మాట్లాడతారు, వాళ్ళకి జరిగిన అన్యాయం వింటారు. దాన్ని మీరు పరిష్కరించడానికి ప్రాబ్లం మీ చేతిలోకి తీసుకోండి. డెఫినెట్గా ఇది సాల్వ్ అయిపోయింది. అట్లా ఒక మంచి దారి ఏర్పడుతుంది. లేకపోతే వీళ్ళు సర్ది కట్టుకొని పోరాటానికి వస్తే ఒక్క సాపైనా సాపించరు, ఒక దీవెన కూడా ఇవ్వరు. అదే మీరు సమావేశం పరిచి ప్రాబ్లం సాల్వ్ చేస్తే, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అని ఎప్పుడో చచ్చిపోయిన ఇందిర పేరు మీరు అంటున్నారంటే ఆ పేరుకు రికగ్నిషన్ ఉందండి. ఆ ఇండ్లు ఊర్లలో కనబడుతున్నాయి. మరి ఇప్పుడు అట్లా ఈ గవర్నమెంట్ కట్టిన ఇండ్లు కనబడాలంటే వాళ్ళ ఇండ్లలో ఉండే పరిస్థితి మీరు కలిగించాలి. అది చేయడానికి మేము కూడా సహకరిస్తాం. మాకేం సరదా కాదు ఈ పోరాటం కూడా. మేము కూడా సహకరిస్తాం. ప్రజలకు ఇండ్లు కావాలి, గౌరవం కావాలి, మంచి పని కావాలి, ఇజ్జత్గా వాళ్ళు బతకాలి, వాళ్ళ పిల్లలను బతికించుకోవాలి. ఇవే తప్ప మాకు రాజకీయ అధికారం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంపీటీసీలను చేయండి, కౌన్సిలర్లను చేయండి, వీళ్ళు కూడా అమ్ముకునేటందుకు, వీళ్ళు కూడా దున్నుకునేటందుకు ఏర్పాటు చేయండి. మేము వస్తారు అడుగుతాను చేయండి, ఇంట్లో బతికేటట్టు చేయండి. మిగతా పనులు మీరు చేసుకోండి. ప్రకృతిని పాడు చేస్తే ఎన్నడో నాడు ప్రకృతి శిక్షిస్తారు. ఈ మాట చెప్తూ పాలమూరు అధ్యయన వేదిక పక్షాన ప్రజల పక్షాన నిలబడతామని చెప్తూ, నిజానికి ప్రతి పోరాటము ఎవరో ఒకరం తీసుకొని చేయగలిగిన భిన్నమైన వ్యక్తులు పోరాటాలు చేస్తుంటే వేరు వేరు వ్యక్తులందరూ మద్దతు ఇస్తారు. అట్లా ఒక నిర్మాణాత్మకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని టీఎఫ్టీ కోరుతూ నాకు అవకాశం రాఘవాచార్య సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల 20 తారీఖు నాడు
మనమందరం కూడా ఇక్కడి నుంచి ఊరేగింపుగా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ రోజు మనం సద్దులు కట్టుకున్నట్టు మధ్యాహ్నం నుంచి పోయే పరిస్థితి ఉండొద్దు. సమస్య పరిష్కారం చేసేదాకా అక్కడ కూర్చోవాలి. మీరు సిద్ధమే కదమ్మా దానికి? అందరు కూడా ఇంత సర్ది కట్టుకొని రావాలి. ఈ సమావేశానికి ఆలోపే ప్రవీణ్ గారు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడతారు. ఆలోపు ఒక వినతి పత్రాన్ని మనం ఎమ్మెల్యే గారికి ప్రవీణ్ గారి నాయకత్వంలో ఒక డేట్ ఏర్పాటు చేసుకొని ఇద్దాము. పరిష్కారం కాకపోతే మన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి అదేవిధంగా ఈ సమావేశాన్ని వందన సమర్పణ చేయాల్సిందిగా సాధించుకునేదాకా ఇచ్చిన పట్టాలు గుంజుకున్న ప్రభుత్వం దగ్గరికి నిరసనగా ఇచ్చిన పట్టాలు గుంజుకున్న ప్రభుత్వం దగ్గరికి నిరసనగా పట్టాలు తిరిగి ఇచ్చేదాకా నివాస గృహాలు ఇచ్చేదాకా. గతంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల మహబూబ్ నగర్లో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడే వాళ్ళకున్నటువంటి పట్టాగా ఉన్నటువంటి భూములను గత ప్రభుత్వానికి ఇచ్చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు రాలేదు, వాళ్ళ భూమి వాళ్ళ చేతుల్లోకి రాలేదు. కాబట్టి ఇన్నేళ్లుగా వాళ్ళు కొట్లాడుతున్నారు. అప్పుడు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళుగా అయినరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలు అయినరు. ఇప్పటికీ వాళ్ళ ప్లాట్లు వాళ్ళ చేతులకు రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి కాలేదు. పైగా వీళ్ళకు అనుకున్నటువంటి జాగాలో ఫామ్ హౌజులు వచ్చినాయని, అదేవిధంగా అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళకు కొంతమందికి శిక్షలు కూడా పడ్డాయి, వాళ్ళు జైళ్ళల్లో కూడా మగ్గుతున్నారు. ఇప్పటికీ కూడా అంటే గత ప్రభుత్వంలో కొనసాగినటువంటి తీరుని ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అది కరెక్ట్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఎవరైతే కోల్పోయినరో అంటే వాళ్ళు అడుగుతున్నటువంటి అదనంగా కాదు, మా పైన మాకు పట్టగా ఉన్నటువంటివి మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మీకు ఇచ్చినటువంటి గత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి దాంట్లో మాకు చెందేలా చేయండి అని కోరుతున్నారు. ఇది చాలా చాలా న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి ఈ డిమాండ్కి వెంటనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, ఇక్కడే ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అరుణోదయ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాని పక్షంలో వాళ్ళు పోరాటానికి దిగుతున్నారు. ఇన్నేళ్ళు పోరాటం చేస్తున్నారు, ఇక ముందు కూడా పోరాటాల ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు. అంతదాకా తీసుకురాకముందే వెంటనే స్పందించి వాళ్ళకు కేటాయించేటువంటి విధంగా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మాది కిష్టన్పల్లి, నా పేరు పరిమళ. నా ఒంటరి మహిళ కింద నేను పింఛన్ పెట్టుకున్నా. పింఛన్ వస్తుంది కానీ డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇవ్వలేరు. శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు 10 సార్లు ఎన్క్వైరీ చేసిండ్రు, ఇల్లు మాత్రం రాలే నాకు. పోయి మండల ఆఫీస్లో పోయి అడిగితే నీ పేరు ఉంది లిస్టులో, ఇస్తామని ఇట్లా చెప్పడం జరుగుతుంది. పోయి వాళ్ళకు కాలేళ్ళు మొక్కినా రేపు ఇస్తుంది, ఎల్లుండి ఇస్తాము అని చెప్పడం జరిగింది. రూమ్లోకి వెళ్తే ఎలగొట్టడం, ఎంఆర్ఓ ఆఫీస్లో లోపలికి వెళ్ళడం అడిగితే ఎలగొట్టడము. హ్యాండిక్యాప్ కింద సర్టిఫికేట్ కోసం అని వెళ్తే కూడా అక్కడ ఏం జరగలేదు. ఒంటరి మహిళ నాకు కనీసం ఏం చేయలేరు గవర్నమెంట్ మాత్రం. అన్నీ డ్యూటీ పల్లికి వెళ్ళి చూస్తే ప్రతి ఇంటికాడ కార్లే ఉన్నాయి, కార్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, జాబ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, టీచర్లకి ఇండ్లు ఇచ్చిండు, పోలీసు జాబ్ చేసిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. ఒంటరి మహిళకి మాత్రం ఒక్క ఇల్లు లేదాడ. నేను 10 సంవత్సరాలే సార్ అప్లై చేసి. ఇచ్చిన పట్టాలు తీసుకున్నారు. ఇక్కడ ఏమంటారు ఈనాడు ఆఫీస్ వెనుక ఇచ్చిండ్రు, నాకు ఇస్తా పట్టా మొత్తం తీసుకొని మీకు ఇల్లు ఇస్తామని తీసుకున్నాడు. ఇప్పుడు పట్టా లేదా ఏం లేదా వాళ్ళకి చూపించనీకే. మా అమ్మ 7-8 సంవత్సరాలు అవుతుంది అది తీసుకొని. వస్తుంది అని ఇట్లా చెప్తారు. మళ్ళీ నిన్న మొన్న కూడా సర్వే జరిగింది, 3 రోజుల తర్వాత చేసిండ్రు, నీకు ఇల్లు వస్తుందమ్మా అని చెప్పి పోతున్నారు అంతే. ఇంతవరకు ఏం ఇయ్యలే నాకైతే. అది సార్ జరిగింది. और मैं 15-20 साल से अप्लाई करी हूँ. मेरा ऑफिस में नामा पड़े आई मगर 2 फोटो लाग दो, पट्टे कागज देती बोली, पट्टे कागज दिए नहीं क्या नहीं, पट्टे कागज मेरे हाथ को लगेज नहीं,
अब हमारे घर वाले भी गुजर गए, मेरे बच्चे छोटे थे, बच्चों की शादियाँ भी हुई, अभी तक भी फिर ये देखो सर पैरों दर्द हो रही, हमारे किराया बन को बस हो जा रहा है। भूख के प्यास से रखो, हमें किराया बनते हैं, हमारे घर नहीं है, दारा नहीं, हमारा घर होना है सर हमारे को। मेरे बच्चे छोटे छोटे बच्चे बड़े हो गए और बच्चों की शादी हो गई। मेरा एक बेटा है, एक बेटा कमाना कितना, खाना कितना, घर का किराया बनना कितना सर हमारे लोग। हम बोलो हमारे घर होना सर, बहुत दिनों से दे रही, बस हो जा रहा, हम दे को। बेटा बैंक में मेरा नाम, मैं भी 12-13 साल से अप्लाई करी सर घरों के हंसते, यहाँ लिखा रहे वो तो वहाँ लिखा है, जहाँ घर मीटिंग है वो तो वहाँ जा रहे, देख रहे कर रहे, मेरे ऑफिस में जाके चेक करा रहे है, मैं तुम्हारा नाम आता बोल रहे, आने का नाम ही नहीं है। अब जाओ मत जाओ बोल रहे, ज़्यादा पूछे तो जाओ मत जाओ, आए खुद में तुम्हारा फ़ोन करते बुलाते, तुम कहीं को यहाँ आके दम कर रहे बोल रहे। अब कैसा करना है सर, हम लोग को घर नहीं है, घर किराया बन के बस हो जा रहा हम लोगों को। मेरे एक बेटा एक बेटी है, मेरे बच्चे छोटे छोटे थे, अब मेरे बच्चे बड़े हो गए, अब तक भी घर आने का नाम नहीं है। फिर के बस हो जा रहा, आटों किराया डाल के बस हो जा रहा है, किराया बन के बस हो जा रहा, घर आने का नाम नहीं है। आते आदर्श बोले एमआर ऑफिस में जाके चेक कराए, कलेक्टर ऑफिस को गए, हर जगह गए, जहाँ मीटिंग है वो तो वहाँ गए, जहाँ अप्लाई करे वो तो वहाँ गए, घर आने का नाम नहीं है। खाली ये स्लिप दिए, ये पढ़िए मोर तबे हमारे वहाँ है, ये स्लिप में ये कुछ आता बोल के बोल रहे, ये स्लिप कुछ भी नहीं है, ये भी स्लिप दिए, ये भी खाली नाम निशान करा के अलमारी में सजा के रखे, अब तक आने का नाम नहीं है। 13-14 साल से అప్లై लिखा रहे नामा। నా పేరు మాధవి, మాది ఈరానపేట కుమ్మరవాడి నుంచి నేను ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను దెచ్చల్లో ఉంటున్నా ప్రజెంట్గా అయితే గొడవల వల్ల। మా బాబు చిన్నగా 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫ్లాట్ ఇచ్చింది నాకు కృష్ణానపల్లిలో, ఇంతవరకు ఇస్తాం అని చెప్పేసి ఆ పట్టకాన్ని తీసుకున్నారు, జిరాక్స్ ఒకటి ఇచ్చి మా మొక్కన వాడేసిండ్రు, అది అడ్రస్ లేదు, మళ్ళీ డబుల్ పేజ్ అప్లికేషన్ పెడితే ఈ పట్టకాదం ఒకటి ఇచ్చిండ్రు, ఇప్పుడు పిలుస్తాం అప్పుడు పిలుస్తాం అంటారు, ఎంక్వైరీకి పిలుస్తామంటారు, ఫోన్లు చేస్తామంటారు, ఫోన్లు ఏం లేవు, మేము తిరిగి ఇసుకొచ్చేసినాం, మా భర్తలు నాకు లేడు, నా కొడుకుని సాకుంటా, నేను 9 నెలలకు 5,000 కిరాయి కడుతున్నాను, నేను మేస్త్రి పని చేసుకుని బతున్నా సార్, ఎట్లకి వెళ్ళని తీసుకొచ్చి కడుకున్నాను సార్ కిరాయి, ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటారు, డ్యూటీపల్లిలో ఉన్నాయి వచ్చిన పేరు అని అంటారు, ఆడిపోతే పేరు లేదని చెప్తున్నారు, మాదేవి నీవు కాదమ్మా ఇంకో ఆమెని చెప్తుండ్రు, ఇది ఎక్కడ నేను సార్ మేము పోరాడి అలసిపోతున్నాం, అందుకే సార్ ఏమన్నా కానీ ఎంత వరకైనా వెళ్తాం, మేము మాకు కావాలి ఇల్లు। మా క్రిస్టియన్పల్లిలో ప్లాట్ ఇచ్చింది సార్, అప్పుడు బేస్మెంట్ వేసుకోమని చెప్పిండ్రు, బేస్మెంట్కినా కట్టినాం 50,000 అప్పు తెచ్చి, మేము మా నాన్న ఉన్నప్పుడు కట్టినాం, మా నాన్నగిన తిరిగి చనిపోయిండు, మండల ఆఫీస్కి పోతే అసలు కట్టగినా ఎక్కనిస్తలేడు సార్, ఇట్లా మేము డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చాడు సార్, వాళ్ళు లేరు అది లేరని ముందర కూర్చున్న వాళ్ళందరూ ఎలగొడుతున్నారు సార్, అసలు కట్టేకని మా ప్రాబ్లం చెప్పుకొని ఇంకా ఇస్తలేడు సార్, మాకు తిరిగి అసలు డబుల్ పట్టాలు ఒరిజినల్ తీసుకున్నారు, రిసిప్ట్ ఇచ్చిండ్రు, డబుల్ బెడ్రూమ్ మీకు తీసుకున్న వాళ్ళకి క్రిస్టియన్పల్లిలో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి మీకు డ్యూటీపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండ్రు, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ పోతున్నాం సార్, మాకైతే ఎవరు ఏ న్యాయం చేస్తారు, కౌన్సిలర్ దగ్గర పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము సార్, ఇక్కడ మండల ఆఫీస్ దగ్గర ఈడ ప్రజావాణి హైదరాబాద్కినే వెళ్ళినాం సార్, మేము మొన్న పోయిన నెల 17 తారీఖు, మాకు ఎవరైనా న్యాయం చేయండి సార్, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, ఇప్పియండి। నా పేరు పద్మావతి అండి, నేను సంవత్సరాలు అయిపోయి పెట్టేసి మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు పెట్టినా, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినవి పిల్లలు అయ్యిండ్రు, మాకు ఇంతవరకు లేదు, మా ఆయనకేమో కాలు ఫ్యాచరు, మేము చిన్న బజ్జీల బండి పెట్టుకొని నడిపించుకుంటున్నాము, మాకు ఎట్లా అండి భవిష్యత్తు ఎట్లా మాది ముందరికి, ఇంట్లో కిరాయా మాకు వెళ్తలేదు, ఇల్లు ఒక్కొక్కటి కిరాయి 4,000 3,000 ఉంటే ఎక్కడికి వెళ్ళి కట్టాలి మేము, మా భర్తకు కాలు సరిగ్గా లేదు, ఎట్లా చేయాలి ఇప్పుడు మేము, అది ఏందన్నా మేము ఇన్నేళ్ళ ఇప్పుడు ప్రజాపాలన అంటున్నాం, ఇన్ని రోజులు కేసీఆర్ ఇల్లు అన్నారు, కేసీఆర్ ఇండ్లు రాలేకపోయాయి, ఇప్పుడు ప్రజాపాలన ఇండ్లు అంటారు, ఇందిరమ్మ ఇండ్లు అంటారు, అవి కూడా రాకపోతే మేము ఎట్లా బతకాలండి, ఎట్లా చేయాలి మేము? ఇల్లు అయిపోయి వాళ్ళకి పిల్లలు అయ్యిండ్రు, చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి తల్లిదండ్రులను ఇలా అంటే ఇవి దీనికోసం ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి పోయి వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి సైకిళ్ళ మీద తీసుకుపోయి మోటార్ సైకిల్ మీద తీసుకుపోయి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయింది। అంటే ఇన్నేళ్లుగా కేవలం డబుల్ బెడ్రూములు మాకు చెందేలా చేయండి అనే అడిగే పరిస్థితిలో ఇవాళ ఉన్నది అని అంటే బాధాకరం। ఇది వాళ్ళకి కేటాయించాల్సినటువంటి డబుల్ బెడ్రూములలో ఇవాళ ఫామ్ హౌజులు వెలిసినాయి, దానికి బాధ్యులైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు కొంతమంది జైళ్ళల్లో మగ్గుతున్నారు, వాళ్ళు జైలు నుంచి బెయిల్ మీద బయటికి రావచ్చేమో, కానీ ఇవాళ వాళ్ళ డబుల్ బెడ్రూములు వాళ్ళకి కేటాయించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పైన ఉన్నది। ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకురావడానికి టీఎఫ్టీయూ మిత్రులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము భాగం పంచుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది। అందుకోసం వాళ్ళ చాలా న్యాయమైనటువంటి డిమాండ్, అది న్యాయమైనటువంటి కోరిక, ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా న్యాయంగా వాళ్ళకు చెందాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాళ్ళకి కేటాయించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా అరుణోదయగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కాని పక్షంలో వాళ్ళు పోరాటాల ద్వారా సాధించుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ।